अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। శాస్త్రం ఏమందంటే దృగస్తి దృశ్యం నాస్తి అంది. దృక్కు మాత్రమే ఉంది, దృశ్యం లేనే లేదు అని చెప్పింది. దృశ్యం మనకు కనపడుతోంది, కనబడుతున్నది లేదనుకోవడానికి వీల్లేదు. ఈ కనబడుతున్న దాన్ని మన కళ్ళన్నా మూసేయాలి, లేదా ఆ దృశ్యాన్ని నాశనం చెయ్యాలి. దృశ్యాన్ని నాశనం చేస్తే నష్టం ఏమిటంటే నేనొక్కడే మిగులుతాను, అంటే జీవుడొక్కడే మిగులుతాడు. అప్పుడైనా అద్వైతమే వస్తుంది. కానీ వీళ్ళందరినీ చంపి నేనొక్కడిని మిగిలాను అనుకోండి, నాకు లాభం లేదు. ఎందుకని లాభం లేదంటే నాకు ఇంకొకడు ఉంటేనే సంతోషమైన దుఃఖమైన. ఎవడైనా ఒక్కడున్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఒరే ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా అని అడుగుతారు. ఎందుకు వాడు పెళ్లి చేసుకోవాలి? వాడు సుఖపడాలన్నా వాడు దుఃఖపడాలన్నా ఇంకోడు కావాలి. ఆ ఇంకోడే జగత్తు, నేనొకడిని జగత్తు. ఈ జగత్తు వల్లే నాకు కష్టమో సుఖమో వస్తూ ఉంటుంది, నేను అనుభవిస్తూ ఉంటాను. అసలు ఎందుకండి ఈ గోళ? ఈ అనుభవించడం ఎందుకు? ఈ జగత్తును సృష్టించుకోవడం ఎందుకు? ఈ అనుభవించాలనే కోరిక ఏమిటి? పరమాత్మకి ఎప్పుడో ఏకహ అనేకో అహమస్మి అని కోరిక పుట్టిందన్నారు. ఆయన కోరిక పుడితే ఆయన తీర్చుకోక మా అందరిని ఎత్తిన వేసి మమ్మల్ని ఎందుకండి బాధిస్తున్నాడు అని మీరు అడగచ్చు కదా. మిమ్మల్ని ఆయన బాధించడల్లే, ఇప్పుడు కూడా కష్ట సుఖాలు ఆయనే అనుభవిస్తున్నాడు. ఆయన ఎందుకు అనుభవిస్తున్నాడండి? వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కాకపోతే బాధ ఆమెకు కదా, వీళ్ళ అబ్బాయికి జాబు రాకపోతే బాధ వీడికి కదా, మధ్యలో ఆమె అనుభవిస్తోందండి. ఒరే ఈ ప్రపంచమంతా నాది అనుకుంటే మీకు అది అర్థం కాకపోతే, నేనొక తండ్రిని, నాకు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లల్లో ఒకడు బాగా చదువుకుని ఉద్యోగం చేస్తాడు, డబ్బులైతే వాడికి వస్తాయి, కానీ ఆఫీసులో వాడికి చాలా కష్టాలు. ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చేశాను, వాళ్ళు పెళ్లి తీసుకుపోయినారు. ఆ అమ్మాయికి అత్తవారింట్లో ఏవేవో కష్టాలు. ఒకడికి చదువే రాలేదు, వాడు తినడానికి కూడా సంపాదించుకునే స్థితి లేదు, వాడు బాధలు పడుతున్నాడు కదా. ఇట్లా నా 10 మంది పిల్లలు 10 రకాల బాధలు అనుభవిస్తున్నారు. 10 మంది పిల్లలు మేము ఇండివిజువల్స్ అనుకుంటే వాళ్ళ బాధలు వాళ్ళకే ఉంటాయి. 10 మంది ఇదంతా మా నాన్నగారి సంపాదన కదా, ఇదంతా ఎవరిది? నాన్న పిల్లలు కదా వీళ్ళందరూ. మమ్మల్ని కన్నది కూడా నాన్నేను, మమ్మల్ని పోషించవలసింది కూడా నాన్నేను. కష్టమో సుఖమో మేము సంపాదించింది తెచ్చి నీ చేతిలోనే పెడతామయ్యా
నీ బుద్ధి పుట్టింది మాకు పెట్టు అని వీళ్ళు మాకంటూ ఇవి కావాలి అని అడగకుండా కూర్చున్నారనుకోండి, ఇప్పుడు కష్టం తండ్రికి ఉంటుందా పిల్లవాడికి ఉంటుందా? ఎందుకని? ఇప్పుడు మన తండ్రి పరమాత్మ. మనం ఎప్పుడూ కూడా భగవంతుడు పరమాత్మలు అనేటువంటి ప్లూరల్ నంబర్ లేదు. దేవుడు అనేటువంటి ఒక సింగులర్ నెంబరే ఉంది. దేవుడే చూస్తాడు, దేవుళ్ళు చూస్తారు అనరు కదా. దేవతలు ఉంటారు, దేవుడు ఒకడే ఉంటాడు. వాడెవడు అంటే అహమస్మి, నేను అనేవాడే ఆ దేవుడు ఒక్కడే ఉంటాడు. వాడు తన శక్తితో వాడు అనుకున్నట్ట, నేను ఒకడిని ఉంటే బాగలేదు, అందరుగా ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి కష్టాన్ని ఒక్కొక్కడు అనుభవిస్తాడు. అది ఎట్లా ఉంటుందో చూడాలి అని నేనే అనేక జన్మలు ఎత్తాలి అని అనుకున్నట్ట వాడు. ఎవడు? ఆ దేవుడు. వాడికి అనుకుండే రోగం ఎందుకు వచ్చిందండి అంటే, అరే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటాడు ప్రతివాడు. నేను మీకు చెప్పాను, మా పాతకాలంలో ఒక కుంపట్లో బొగ్గులు పోసి దూరంగా పెడితే ఆ బొగ్గులు కాలుతాయని నాకు తెలుసు, నిప్పు కాలుతుంది అని. చిన్నవాడైన సంవత్సరంన్నర పిల్లవాడికి, నా పిల్లవాడికి తెలియదు. వాడు ఏం చేసేవాడు? మాటకు ముందు అక్కడికి పోయేవాడు. ఎందుకు పోతావురా అని నేను అడిగాను అనుకోండి, వాడు ఏం చెప్తాడు? అక్కడికి పోతే, వద్దన్నావు కదా, అక్కడికి పోతే అది ఏమవుతుందో నేను తెలుసుకోవాలి. అంటే సొంతంగా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని ఆ నేను గాడికి ఉంటుంది. అర్థమైందా? అట్లా పరమాత్మకు కూడా రకరకాల కష్టాలని సృష్టించి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తే, ఎక్స్పీరియన్స్ చెయ్యండి ఎవరికీ తెలియదు ఎట్లా ఉంటుంది అని వాడనుకున్నట్ట. అందుకని ఆమెకి చెప్పాట, నాకు ఈ కోరిక ఉంది, ఇవాళ నాకు లడ్డూ తినాలని కోరిక ఉంది అని భర్త గనక చెప్పినట్టయితే ఆ భార్య కష్టపడో ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులన్నా సేకరించో అందరికీ పెట్టలేకపోయినా ఆ భర్తకొక్కడికి ఒక లడ్డూ చేసన్నా వాడికి తినిపిస్తుంది కదా. ఎందుకని అది ఆమె ధర్మం. అట్లాగే ఈమె కూడా అవ్యక్తమైన శక్తి వ్యక్తమై, సత్ అనేటువంటిది వ్యక్తమై అనేక రూపాలుగా నామరూపాలు ధరించిందిట. టానే. ఎందుకండి టా అంటున్నారంటే, నేను చూడలే, మీరు కూడా చూడలే. మరి మనం ఇద్దరము చూడకుండా నేను చూడలే మీరు చూడలే అన్నప్పుడు శాస్త్రం మనకు ప్రమాణం ఎవరు అంటే శాస్త్రం. అవ్యక్తమైన శక్తి వ్యక్తమై జగత్తుగా పరిణమించింది. ఎట్లా పరిణమించింది అంటే, అవ్యక్తమైన కరెంటు వ్యక్తమై ఫ్యాన్లో గాలిస్తోంది, లైట్లో వెలుగిస్తోంది, ఫ్రీజర్లో ఫ్రీజ్ చేస్తోంది, హీటర్లో హీట్ చేస్తోంది. ఈ శక్తులన్నీ కలిసి ఒక శక్తి, రెండు శక్తుల? ఒకే శక్తి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతోంది కదా. ఒక శక్తి ఇన్నింటిలో వ్యక్తమైనప్పుడు ప్రింటర్లో ప్రింట్ చేస్తుంది కదా, మానిటర్లో నీకు చూపెడుతుంది. ఒకే శక్తి, కరెంటు పోతే అన్నీ పోతాయి కదా. అట్లా అయినప్పుడు పరమాత్మలో అంత పూర్ణమైన శక్తి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఉందంటే మీరు ఎందుకు ఒప్పుకోరు? ఫ్యాన్లోది లైట్లో లేదు, లైట్లోది ఫ్రీజర్లో లేదు, ఫ్రీజర్లోది హీటర్లో లేదు. అటువంటప్పుడు పరమాత్మ శక్తి ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతోంది. ఆ వ్యక్తమైనటువంటి రూపాలే మనందరం. అందుకని మనందరికీ ఒక రకమైన కష్టం రాదు, ఒక రకమైన సుఖం రాదు. కానీ అనుభవం మాత్రం అందరికీ ఒకటి. కాబట్టి మనం అందరం పరమాత్మ యొక్క రూపాలమని అనుకుంటే
కదా. మనం అందరం భగవంతుడి యొక్క రూపం నేనే, ఎవడికి వాడు నేనే అని అనుకుంటే దాన్నే అహం బ్రహ్మాస్మి అన్నది. ఒరే వాడెవడో తత్వమసి అనేటువంటి పేరుతో గురువుగారు నీకు బోధ చేశారు, వాడు నీవే. తత్వమసి మహావాక్యానికి అర్థం ఏమిటంటే అది నీవైతివి. అది నీవైతివి అంటే అవుతావు అని కాదు, నీవయ్యుంటివి. అది నీవయ్యుంటివి. మరి నేనయ్యుంటే నాకెందుకు తెలియలేదు అంటే ఆ అవ్యక్తమైన శక్తి ఎప్పుడు కూడా ఫారం ఫంక్షన్ అని రెండు ఉంటాయి. ఒకటి ఫారము, అది దాని ఫంక్షను. ఏమ్మా ఏమిటి ఫారం అంటే బంగారం నెక్లెస్గా మారడం, అది దాని ఫారం. బంగారం ఏమైంది? నెక్లెస్గా మారింది. ఆ నెక్లెస్ నాకు మెడకి పెట్టుకోవడం దాని ఫంక్షన్. ఫారము ఫంక్షను అర్థమైంది కదా. అట్లా పరమాత్మ ఫారము ఈ జీవులందరూ మనుషులందరం మనం పరమాత్మ యొక్క ఫారం. దాని ఫంక్షన్ ఏమిటి అంటే ఒక ఫారం ఫంక్షన్ కావాలంటే 5 భూతాలు చేరితేనే అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే నా దగ్గర శనగపిండి ఉంది, నా దగ్గర పంచదార ఉంది, నా దగ్గర నెయ్యి ఉంది. శనగపిండి పంచదార నెయ్యి అనే 3 అవి ఫారములు ప్రకృతి యొక్క. అంటే శనగపిండి కూడా పృథ్వీతత్వమే, పంచదార కూడా మరి చెరుకులో నుంచి వస్తుంది, అది పృథ్వీతత్వమే. నెయ్యి కూడా మరి పశువుల నుంచో ఏదో వచ్చింది, అది కూడా భూమి నుంచి ఇక్కడ వచ్చిందే. ఇది ఫంక్షన్ అవ్వడం ఎట్లా అంటే లడ్డు అయిపోయింది. లడ్డూలో దానికంటే భిన్నంగా ఏం లేదు, అదే ఉంది. దాన్నే తత్వాధిక తత్వమయి కదా. శనగపిండి కంటే ఇంకా ఎక్కువగా ఉన్నది, ఎంబోజ్ అయింది. శనగపిండి కింద ఉంది. శనగపిండి యొక్క మరొక రూపమే లడ్డు. ఏమ్మా అది దాని ఫంక్షన్. దాని ఫంక్షన్ ఏంటి అంటే అదే ఆ రూపంగా ఉండకుండా దాని ఫంక్షన్ ఎట్లా అంటే లడ్డు తినడానికి. శనగపిండి అయితే బొక్కలేను కదా. ఇంత శనగపిండి నోట్లో వేసుకుని, ఇంత చక్కెర నోట్లో పోసుకుని, ఇంత నెయ్యి నోట్లో పోసుకుని లడ్డు తిన్న ఫీలింగ్ వస్తుందా? నాకు రాదు. ఫారం ఎప్పుడైతే ఫంక్షన్ అవుతుందో, ఇక్కడ ఫారము ఫంక్షను చెప్తాను. నేను అనేది నా ఫారం, పరమాత్మ యొక్క ఫారం నేను. నాది అనేది దాని ఫంక్షన్. నేను ఎలా పనిచేస్తుందంటే నాదిగా పనిచేస్తుంది. ఫంక్షన్ ఎప్పుడూ క్రియ, పని చెయ్యాలి. ఎందుకండి పని చెయ్యాలి అంటే అనుభవం కావాలంటే నాది కావాలి. నాది లేకపోతే నీకు అనుభవం రావడానికి అవకాశం లేదు. ఎందుకని అనుభవం రావడానికి అవకాశం లేదు? లడ్డూ యొక్క రుచి కానీ, మైసూర్పాకు రుచి కానీ శనగపిండిలోనివే. కానీ అక్కడ ఏమైంది? అవ్యక్తంగా ఉంది ఆ రుచి. లడ్డు అయిపోయేటప్పటికీ వ్యక్తమైంది. కాబట్టి నేను అనే వాడికి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ నేనుకే ఉంటుంది, నాదికి లేదు. కానీ నాది లేకపోతే నేను అనుభవించడానికి వీలు లేదు కదా. కాబట్టి నేను నాది అనే దాన్ని ఒకదాన్ని తయారు చేసుకుని, ఇది నా ఫంక్షన్ కదా. లడ్డు కానీ మైసూర్పాక్ కానీ అవి ఆకారంగా ఉన్నంతసేపు వాటి టేస్టు అన్నీ ఉంటాయి. అవి ఎప్పుడైతే నీళ్ళల్లో మర్జ్ అవుతాయో, నీళ్ళల్లో కలిపేశాను, ఇప్పుడు ఆ నీళ్లు తాగితే లడ్డు తిన్న రుచి, మైసూర్పాక్ తిన్న రుచి వస్తుందా? రాదు. ఎందుకని? అది కరిగిపోయింది. అది ఫంక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. చచ్చిన వాడికి ఎందుకు అనుభవం లేదు అంటే ఇందుకు లేదు. చచ్చిపోయిన వాడికి అనుభవం లేదు. ఎందుకని అంటే అది మైసూర్పాకే, అది నీళ్ళల్లో మునిగిపోతే మైసూర్పాకు రుచి తెలియదు. మరి ఎప్పుడు రుచి తెలుస్తోంది? ఒక ఫారం ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే రుచి తెలుస్తోంది. అందుకని మనిషి ఒక నేను, ఒక నాది,
రెండూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే అనుభవం అనేటువంటి తెలియడానికి అవకాశం ఉంది. అందుకని పరమాత్మ ఏం చేశాడంటే ఒక నాదిని తయారు చేసి ఒక నేనును దాంట్లో పెట్టి అంటే ఒక నేను ఒక నాది రెండు వస్తువులు కాదు కదా. నిన్ననే మీకు చెప్పాను, దాని మీదికి నా దృష్టి పంపిస్తే ఆ ఖాళీ చిదాకాశం అయింది, అంతకుముందు అది సదాకాశం. నేను చూసిన తర్వాత నా దృష్టి దాని మీద పడ్డ తర్వాతనే అది ఏం చెప్తోందంటే ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్పింది. ఇక్కడికి వచ్చి కూర్చో అని ఎప్పుడు చెప్పింది నీకు? నేను చూసినప్పుడు ఏం జరిగింది? నాకు తెలియకుండానే నాలో శక్తి దాని మీదకి వెళ్ళింది. ఎట్లా వెళ్ళింది అంటే మళ్ళీ మీరు అక్కడ అర్థం చేసుకోవడానికి ఒక బ్లాటింగ్ పేపర్ మీదకి ఒక ఇంకు వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? ఆ పేపర్నంతా ఆవహించింది. అది ఆవహించినట్లు నీకెట్లా తెలుసు అంటే ఆ ఖాళీ స్థలం ఇంతకుముందు కూడా అక్కడే ఉంది, నువ్వు చూడనప్పుడు అక్కడే ఉంది. నువ్వు చూసినప్పుడు నీ శక్తి అందులో ప్రవేశించి ఇక్కడ ఖాళీ ఉంది, నువ్వు రా కూర్చో అని నీకు చెప్పింది. ఇప్పుడు నీకు చెప్పింది ఎవరు? నువ్వేమంటావు అంటే ఆకాశం చెప్పింది అంటావు. నిన్న మీకు అదే చెప్పాను కదా, ఆకాశం మీతో మాట్లాడింది. ఆకాశం చెప్పరే, ఖాళీ ఉన్నదని తెలిసింది నీకు. ఖాళీలో కూర్చో అని చెప్పింది నీ జ్ఞానం. ఖాళీ నేనున్నానని మాత్రం అక్కడ ఉన్నది అంతే. నీ శక్తి ప్రవేశించకపోతే, అందుకే నువ్వు చూస్తే ప్రపంచం కనిపించిందా, ప్రపంచం కనిపిస్తే నువ్వు చూసావా? నేను చూస్తేనే ప్రపంచం కనిపిస్తుంది కదా. అందుకని ప్రతి ఒక్క మనిషిలో ఒక నేను, ఒక నాది, నేననే పేరుతో నా చైతన్యం, నాది అనే పేరుతో నా శరీరం. ఏమ్మా, ఈ రెండు ఒకదాన్నొకటి నేను ఈక్వేషన్ అని చెప్పాను మీకు. ఈక్వేషన్ అంటే ఏంటి? ఇది అది సమానం, ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు, ఇద్దరు సమానంగా ఉన్నారు. దాన్నే తాదాత్మ్యము అంటారు. అంటే దీని రూపాన్ని దాని మీద, దాని రూపాన్ని దీని మీద, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపించుకున్నారు. దాన్నే మనం నేను నాది అంటున్నాం. ఎట్లా ఆరోపించుకున్నారండి? మీరు ఊరికే చెప్తున్నారు మాకు. ఏం లేదమ్మా, నాది ఎప్పుడూ నేనవుతూ ఉంటుంది. మాటకు ముందు నాది ఒక పక్క నుంచి నేనంటుంది, ఇది నాది అంటుంది. నాదేమంటుందంటే ఇది నేను అంటుంది. ఇందులో ఎవరు నేనో ఎవరు నాదో మనకంతు పట్టడల్లా. పడుతున్నదా? ఆలోచించండిరా. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడంతా ఏమంటామంటే నేను వేరు, నాది వేరు. ఎందుకంటే నా కన్ను కదా, నా చెయ్యి, నా కాలు అన్నీ నేను మాట్లాడుతోంది ఇది నాది అని. కానీ ఈ నాదేమంటుందంటే నేను అక్కడ లేనురా అంటుంది. అంటే నాది అక్కడ లేదు అని చెప్తోంది. నాది నేనైపోయింది. అందుకని వీళ్ళిద్దరు ఏమైనారు? ఇద్దరూ ఎప్పుడు కలిశారో ఆ ఇద్దరూ కలిసిన దాన్ని జీవుడు అన్నారు. కలవలే, కలిసినట్లు కనబడుతున్నారు. కలిసినట్లు కనబడడం ఏమిటండి అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు వేరుగా ఉన్నారు, మళ్ళీ వేరుగా కూడా అయిపోగలరు. వ్యక్తమైన శక్తి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోగలదు. ఎందుకంటే ముందు దాని స్థితి అవ్యక్తమే, అది వ్యక్తమైంది మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోగలదు. మనం అందరం ఇంటి నుంచి ఇక్కడికి వచ్చామరా, ఇక్కడ ఉంటామా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. అట్లా శక్తి కూడా వ్యక్తమవడం అవ్యక్తమవడం అనేటువంటివి రెండు పనులు చేస్తోంది. ఎప్పుడు వీళ్ళిద్దరూ వేరైపోతున్నారంటే మరణంలో వేరైపోతున్నారు. మరణంలో వేరైపోయినారంటే నేను నాది అన్న వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు.
ఆ నాదిలో నుంచి నేనును ఉపసంహరించుకుంటాను. అదే మరణం. అది మరణమని నీకు ఎప్పుడు అర్థమవుతుందో నీకు జననం ఆటోమేటిక్గా అర్థం కావాలి. ఎట్లా అర్థం అవ్వాలి? ఆ నాదిలోకి ఒక నేను, అవ్యక్తంగా ఉన్న నేను వ్యక్తమైనాను అంటే నేను వ్యక్తమైతే జననం, నేను అవ్యక్తంలోకి వెళ్ళిపోతే మరణం. మరి అక్కడ ఎవరు ఉంటారు అంటే ఒక్కడే ఉంటాడు. ఎవడు వాడు? వాడే పరమాత్మ, వాడే ఉంటాడు. వాడు ఇప్పుడు కూడా మనలోనే ఉన్నాడు. మన అందరి శరీరాల్లో మనకి రకరకాల కష్టాలు ఉన్నాయి. ఒకడికి చెయ్యి నొప్పి, ఒకడికి కాలు నొప్పి, ఒకడికి కన్ను నొప్పి, ఒకడికి ముక్కు నొప్పి, రకరకాలు. అంటే మన దగ్గర చాలా ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం, ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం. ఒకడి కష్టంలాగా ఇంకోటి కష్టం ఉండదు. చూడండి, ఎవడి కష్టం వాడికే, ఎవడి అనుభవం కూడా వాడికే. వాడి కష్టాన్ని, నాకు వచ్చిన బాధని డాక్టర్కి నేను చెప్తే డాక్టర్ అనుభవించడు. డాక్టర్కి అనుభవం లేదు. ఓహో అట్లా ఉందా, సరేలేమ్మా ఈ మందు వేసుకో తగ్గిపోతుంది అని చెప్పగలడే. కానీ బాధ ఏమిటో నీకు తెలుసు. అందుకని నీ కష్టం ఏదో నీకు తెలుసు. బాగా వినండి. అప్పుడు పరమాత్మ మనందరిలో పరమాత్మే ఉన్నాడన్నప్పుడు, ప్రతి పరమాత్మకి ఒక కష్టం తెలుస్తున్నప్పుడు, అన్ని రకాల ఏకహ అనేకో అహమస్మి అన్నదానికి మీకు ఎందుకు తేడా అనిపిస్తోందరా? గమనించండి. భగవంతుడు ఏం చేశాడు? మనమేమనుకుంటామంటే దేవుడు అక్కడెక్కడో ఉండి నేను అనేకం కావాలనుకుని అనేకమైన జీవుల్ని సృష్టించి వాళ్ళకందరికీ కష్టాలు పెట్టి వాళ్ళందరినీ వేరుగా పెట్టాడని. కాదు, మనమే వాళ్ళు. ప్రతి అనుభవాన్ని భగవంతుడే అనుభవిస్తున్నాడు. ప్రతి అనుభవాన్ని తండ్రే అనుభవిస్తున్నాడు అనుకున్నప్పుడు కొడుకులకు ఎట్లా బాధ్యత ఉండదో, కొడుకులకు ఇంకా బాధ్యత లేదు కదా. అంతా ఎవరికి అప్పచెప్పేశారు? తండ్రికి అప్పచెప్పేశారు. అట్లా సంపూర్ణ శరణాగతి గనక చేసినట్లయితే, సంపూర్ణ శరణాగతి అంటే నేను అనేవాడిని ఏమీ లేదు, ఇదంతా ఆయనది. ఎవరిది? పరమాత్మ. ఆయనకు విష్ణువు అని పేరు పెట్టుకోండి, మీ ఇష్టం, మీరు ఏ పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. విష్ణువు అంటే సర్వవ్యాపి, అంతేగాని శంఖచక్రాలు పట్టుకున్నవాడు కాదు. సర్వవ్యాపి అయిన వాడికి ఇవన్నీ అందరిలో ఉన్నది వాడేనని మీరు గ్రహిస్తే, అందరి సమస్యలు వాడివేనని అనుకుంటే, ఎందుకురా సమస్య అంటే ప్రతి సమస్యలో ఎటువంటి అనుభవం కలుగుతుందో వాడికి కావాలి. వాడికి ఎందుకు కావాలి అంటే వాడు అదే కోరుకున్నాడు కదా. పిల్లవాడు నిప్పు ఎందుకు ముట్టుకుంటాడురా? ఒకసారి కాలితే ఇంకోసారి ముట్టుకోడు. ఒకసారి ఈ అనుభవాన్ని వస్తే ఇంకోసారి ఈ పని చెయ్యం. అంటే మళ్ళీ ఈ జన్మకి రాం. ఈ జన్మలో పడిన కష్టాలు మనమే అంటాం కదురా, జన్మ జన్మలకి వద్దురా నాయన, జన్మ జన్మలకి వద్దుట. ఎందుకని? అనుభవించడం అయిపోయింది. అనుభవించాలనే ఇక్కడికి వచ్చాం మనం. అనుభవించడం అయిపోయింది కాబట్టి ఇంకా జన్మ జన్మలకి అక్కర్లే. శాస్త్రం మనకి ఇదే చెప్పింది. నువ్వు చేస్తున్న పని అంతా, దీన్నే వైష్ణవుల్ని ద్వైతం అంటారు, విశిష్టాద్వైతం అంటారు. అద్వైతమే కానీ విశిష్టాద్వైతం. నేనుంటాను, జీవుడు ఉంటాడు, జీవుడు కష్టాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు, ఈ కష్టాలన్నీ పరమాత్మ మీద వేస్తాడు. అది క్రమంగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య అనే 4 స్టేజెస్లో వాడు కంప్లీట్గా వాడి మీద వేయగలడు. మనకు వచ్చేటువంటి అనుభవాలన్నీ కూడా పరమాత్మ అనుభవాలు, నా అనుభవాలు కాదు అనుకున్నప్పుడు ఆ అనుభవం నీకు బాధనివ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. ఇది నాది అంటే, నాది అన్నప్పుడు ఏమవుతుంది? నీకే కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా ఇవన్నీ నీకు జగత్తు నుంచే వస్తాయి. చూడండి,
జగత్తు నుంచే నీకు కష్టం కానీ, అంటే నీకు అనుభవం కావాలంటే జగత్తు కావాలి. పరమాత్మ తనొక్కడే ఉండకుండా ఎందుకు ఈ జగత్తును సృష్టించాడు అంటే అందుకు సృష్టించుకున్నాడు. జగత్తును సృష్టించకపోతే నేను ఒక్కడిని పెళ్లి చేసుకోకుండా కూర్చున్నాను రా, నాకేముంది బాబా, అనుభవమే లేదు. కష్టమో సుఖమో నేను అనుభవించాలంటే సంసారంలో దిగాలి. దిగిన వాడికే లోతు తెలుస్తుంది, దిగని వాడికి దాని లోతు తెలియదు. లోతు తెలిసిన వాడే అందులోంచి బయటపడాలనుకుంటాడు. లేనివాడు అది బాగానే ఉంటుంది వాడికి. భగవంతుడు ఎందుకు మనని సృష్టించాడు అంటే భగవంతుడు మన లోపల ఉండి ప్రతి అనుభవాన్ని తాను పొందాలనుకున్నాడు. ఇప్పుడు కూడా ప్రతి అనుభవం వాడే పొందుతున్నాడు, మనం కాదు. మరి మనమేం చేస్తున్నామంటే ఈ నేనును ఈ నాదిని కలగాపులగం చేసుకుని రెండింటినీ కలుపుకున్నాం. ఏం కలిపాం? పేడ బెల్లం కలిపేసాం. పేడ బెల్లం కలిపి బెల్లం తీయగా ఉండాలి కదా, ఇది తీయగా ఉండటం లేదేమిటి? పేడ వాసన వస్తుంది కదా, ఈ బెల్లం వాసన వస్తుంది ఏమిటి? బెల్లం వాసన రావటంలే. పేడని బెల్లాన్ని కలుపుకుని తినలేక పాయసం చేసుకోలేక మనం అవస్థపడుతున్నాం. అందుకని శాస్త్రం మనకేం చెప్పిందంటే, ఒరే నాయన, నీకు దృశ్యంగా కనబడుతున్నది ఏదైతే ఉందో, నాకు దృశ్యం ఏం కనబడుతోంది? జగత్తు కనబడుతోంది. నాకు దృశ్యం ఏం కనపడింది? జగత్తు కనపడుతోంది. జగత్తులో నుంచే కదా నాకు కష్టమో సుఖమో దృశ్యాలు వస్తున్నాయి. ఆ దృశ్యాన్ని తీసేసుకుంటే నీకు బాధలు ఉండవురా అండి. దృశ్యాన్ని ఎలా ఆనేమో మనకు వేశాడా? నేను నాది అని రెండు తానే కదా ఇచ్చాడు. నాదే కదా దృశ్యమైంది, నేను దృశ్యం కాలే. నేను దృశ్యమైందా చెప్పండి రా? నాది కదా దృశ్యమైంది, నాది కదా కష్టాలు సంపాదించుకుంది కదా, నాది కదా ఇవన్నీ వచ్చినాయి. అవి ఎవరి మీద వేస్తోంది? నాది నేను మీద వేస్తోంది. ఎవరినన్నా అడగండి, నాకు కష్టాలు వచ్చినాయి అంటాడు. నాకు వచ్చినాయిట కష్టాలు. ఎవరికి వచ్చినాయి? నాకు. అంటే నేను మీద పడేశాడు. కష్టాలు నేనుకు రాలేదమ్మా, కష్టాలు నాదికి వచ్చినాయి. నాదికి కూడా ఎందుకు వచ్చినాయి అంటే, మనకు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో. ఒక పాపకి చీమ కుట్టిందిట. చీమ ఎందుకు కుట్టావే అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందిట చీమ. దాని బంగారు పుట్టలో ఇది వేలు పెట్టింది. నువ్వేం చేసావు? ఎవరికైనా కష్టం వచ్చిన వాడు ఆలోచించండి. నేను వెళ్ళి కష్టాన్ని ఆలింగనం చేసుకున్నానా, కష్టం నా మీదకి వచ్చి పడిందా? నేను వెళ్ళాను. బంగారు పుట్టలో వేలు ఎవరు పెట్టారు? నేను పెట్టాను. అందుకని నాకు బాధలు వచ్చినాయి కదా. ఈ కష్టాలు కానీ ఈ సుఖాలు కానీ ఇవన్నీ పరమాత్మ అనుభవించడం కోసం ఈ సిచ్యుయేషన్స్ అన్నీ వాడు క్రియేట్ చేసుకున్నాడు. దాన్ని వాడు అనుభవించాక వాడే దాన్ని తీసేసుకుంటాడు. నాకు సంబంధం లేదు అని గనక నువ్వు అనుకోగలిగితే నిన్ను కష్టాలు ఏం చేయలేవు, సుఖాలు కూడా ఏం చేయలేవు. కానీ నువ్వు అనుకో, నువ్వేమనుకుంటావంటే నేను వేరే, అది వేరే. మొత్తం ఉన్న పరమాత్మలో నేను ఇంత భాగాన్ని అని నీకు నీవు విడిగా తీసేసుకున్నావు. మొత్తం పెద్ద పళ్ళెల్లో ఉన్న కేకులో ఇంత ముక్క మాత్రం నేను కట్ చేసుకొని ఏం చేశాను? నా ఫియాన్సీకి పెట్టేసుకున్నా. దాంతో మిగిలిన కేక్ అంతా ఏమైందంటే, నేను కేకును కాదా కదా అని నా నుంచి వేరైపోయింది. నువ్వు బాగోతే నేను ఇంకా ఇంతమంది తింటారులే, నేను పోతున్నా పో. ఇదేమిటండి కేకు, కొత్తగా కేకు ఉదాహరణ వచ్చింది అంటే, పరమాత్మ అఖండమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైతే
కదా. నేను జీవుణ్ణి అని అదే అహమే పోవాలి, అహం అని నేను అన్న భావం, నేను ఈ దేహాన్ని అన్న భావమే నిన్ను బాధిస్తోంది. నేను ఎవరిని? అహం బ్రహ్మాస్మి. కానీ నేనేమనుకుంటున్నాను? అహం దేహాస్మి. ఎంత దేహాస్మిని అంటే ఇంత మేర కాకుండా ఈ పదార్థానికి, ఇది రెండు కూడా వ్యక్తమైనటువంటి శక్తి, పూర్ణమైనటువంటి చేతనం కదా. ఇక్కడ ఉన్నది అదే కదా. అది అనుకోకుండా నేనేమనుకున్నాను? ఒక నేను అనేవాడిని ఉన్నాను, ఒక నాది అనేది ఉంది, ఇద్దరం ఉన్నామని అనుకుంటున్నాం. ఆ ఇద్దరం ఎంతవరకు ఉన్నామంటే పరిమితమైన చింత శరీరంలో ఉన్నాం. ఆ అనుకోవటం ఎలా అనుకుంటుందంటే మొత్తం కరెంటుని నేను కాదు, ఈ వెలిగేటువంటి ఈ బల్బుని, ఆ బల్బుని వెలిగించే కరెంటును మాత్రమే నేను అనుకుంటున్నా. ఏమ్మా, ఆ బల్బును ఆ కరెంటేనా? కరెంటు ఆ బల్బు కాదా? అసలు ఈ బల్బు కాకుండా ఈ ఫ్యాన్లో తిరిగేది కూడా కరెంటే కదా, ఈ మైకులో మాట్లాడేది కూడా కరెంటే కదా. ఆ బల్బ్ ఒక్కటి నేను మాత్రమే కరెంటుని అనుకుందనుకోండి, ఏమవుతుంది? ఆ కరెంట్ అక్కడ కనుక ఏ ఫ్లక్చుయేషన్స్ వచ్చి బాగా ఎక్కువ వచ్చిందనుకోండి కరెంటు, ఆ బల్బు మాడి ఊరుకుంటుంది. అంతేనా? ఇది నేను అనుకోమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు. ఒరే, ఈ బల్బు ఒక్కడివే నువ్వు కాదురా. కరెంటు ఏమని చెప్పాలి? బల్బు కరెంటుతో మాట్లాడుతూ నేను ఈ బల్బునే కాదు, ఈ బల్బులో వెలుగుతున్న కరెంటునే కాదు, ఈ బల్బులో వెలిగే ఏ శక్తి అయితే ఉందో అది ఫ్యాన్లో తిరుగుతోంది, అది మైకులో ఉంది, అది హీటర్లో ఉంది, అది వీటన్నిటిలో ఉండడం కాదు, అది మొత్తం అక్కడ ఉంది. ఆ కరెంట్ అది నీకు కనపడదు. ఆ కనపడని కరెంటు పరమాత్మ ఒక్కొక్క ఇండివిజువల్స్లో చేరినటువంటి ఆయన యొక్క శక్తి, అవన్నీ జీవాత్మ జగత్తు. అంటే అప్పుడు ఏమవుతాను? నేను వ్యాప్తమవుతాను. నేను వ్యాప్తమవుతానంటే బల్బులో వెలిగే శక్తి నేను మాత్రమే కాదు, ఆ కరెంటుని నేను ఎక్కడుంటే అక్కడ ఆ పనులు చేస్తాను. ఏ పనులు చేస్తాను? ఏ ఉపాధిలో చేరితే ఆ పని చేస్తాను. కాబట్టి ఏ శరీరంలో చేరితే ఆ శరీరానికి, ఆ పరిస్థితులకి కావలసినటువంటి దుఃఖమో, బాధో, కష్టమో అనుభవిస్తాను. ఇంకో శరీరంలో అది ఉండదు. ఎందుకని? బల్బులో ఏ లైట్ అయితే వెలుగుతుందో అది దీంట్లో వెలుగుతుందా? ఇది కూడా వెలగడం మొదలుపెట్టింది అనుకో, అది కూడా వెలగడం మొదలుపెట్టింది అనుకో, ఏమైపోతాం? అన్నీ కలిసి మండిపోతాయి. ముందు నీకు తెలియవలసింది ఏమిటి? నేను నాది రెండుగా కనబడుతున్నా, ఇవి రెండు ఒకటే. ఈ ఒకటి పరిమితమైన శరీరం కాదు, ఇదంతా విస్తృతమై ఉంది, అదంతా నేనేను. పరమాత్మ ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్కటి అనుభవిస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం ఇట్లా తయారు చేశాడు. ఇవి వాడే అనుభవిస్తున్నాడు అనుకుంటే నీకు బాధ ఉండదు. అనుభవిస్తున్నది ఎవడు? చాలామంది ఏమంటారంటే, అమ్మ దేవుడు నాకే పెట్టాడు కష్టాలు. నీకే పెట్టాడా? ఎంతమందిని చూసావు నువ్వు? ఎంతమంది జీవితంలోకి జ్వరపడ్డావు? ఎంతమందికి ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు తెలుసా? కదా. నీవే అంటున్నావే నాకు అన్ని కష్టాలేనని. నీకు అన్ని సుఖాలు ఉన్నవి గుర్తు చేయి ఒకసారి. లేవా? అసలు ఏమీ లేకుండానే మొత్తం కష్టాలతోనే ఇప్పటిదాకా పెరిగావా? ఆలోచించండి. ఈ ఆలోచన రావాలంటే నీకు దృశ్యం లేకుండా పోవాలి. దృశ్యం ఏమిటి అంటే వ్యక్తమైన శక్తే దృశ్యంగా కనిపిస్తోంది నీకు. వ్యక్తమైన శక్తి ఎట్లా కనిపిస్తుందండి నాకు దృశ్యంగాను అంటే, ఖాళీ స్థలం నిన్ను అడగలేదు, నన్ను చూడు అని చెప్పలే. నువ్వు ఎప్పుడైతే చూసావో నీ శక్తి వ్యక్తమైంది దాని మీదికి. ఎవరి మీదికి? ఆ ఖాళీ స్థలం మీదికి.
నీ శక్తి వ్యక్తమై ఏమని చెప్తోందంటే అక్కడ ఖాళీ ఉంది, నువ్వు కూర్చో అని చెప్పింది. లేకపోతే మనం కూర్చోము ఇక్కడ. ఆ శక్తి నీ లోపలికి ప్రవేశించి మళ్ళీ నీకు చెప్పింది. అంటే నీ శక్తి వ్యక్తం కాకపోతే, వ్యక్తం అవడం అంటే నీకు బయటికి రావడం. బయటికి వచ్చినప్పుడు ఖాళీ అనే దృశ్యాన్ని నీకు చూపించింది. ఆకాశం అనేటువంటి దాన్ని, అది ఖాళీగా ఉంది, అది అవకాశం ఇస్తుంది, నువ్వు వెళ్ళి దాంట్లో కూర్చోవచ్చు అన్నటువంటి సంకల్పాన్ని నీకు కలిగించింది. ఎవరు? ఆ శక్తి. అంటే నీ శక్తే వ్యక్తమైతే వ్యక్తి అవుతుంది. వ్యక్తమైనది వ్యక్తి. వీడొక వ్యక్తి, వాడొక వ్యక్తి. ఈ మాట విన్నారు కదా. వ్యక్తి అని ఎందుకంటున్నారు వాడిని? మనం వ్యక్తి అంటే లిటరరీ మీనింగ్ ఏమనుకుంటాం? వాడో మనిషి కదా. వాడికి ఎందుకు వ్యక్తి అని పేరు పెట్టారు? అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. వ్యక్తమైతే వ్యక్తిగా కనిపిస్తుంది. వ్యక్తి అంటే దృశ్యం. ఏం రా మనిషి నీకు కనపడలేదా అంటాడు కదా. వ్యక్తిగా కనిపిస్తుంది. ఆ కనిపించింది ఏమని చెప్పంటున్నారంటే, ఇప్పుడు ఇందాకటి చెప్పింది ఒక సెన్స్. అంటే అన్నీ కూడా నువ్వు కనిపించినా కూడా ఇవన్నీ పరమాత్మ మీద వెయ్యి వాడే అనుభవిస్తున్నాడని అనుకో, అది విశిష్టాద్వైతం. అద్వైతంలో అది లేదు. అద్వైతంలో ఏముందంటే ఇది అసలు లేనే లేదు పొమ్మంటుంది. ఈ దృశ్యమే లేదు అంటుంది. ఇందాక కనిపించింది, కనిపించిన దానికి కష్టసుఖాలు ఉన్నాయి, అవి పరమాత్మ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, మనకి సంబంధం లేదని చెప్పింది ఒకటి. ఆ మతం వాళ్ళు నిజంగానే అట్లా వెయ్యరు. వాళ్ళు నిజంగా పరమాత్మ మీద ఏం వెయ్యరు. విష్ణు అనేవాడిని వీళ్ళ లెవెల్కి దింపుకుని వాడికి అమ్మ ద్వారా చెప్పాలని, అమ్మ ఎవరో తెలుసునా? నాదే అమ్మ, ఇదే లక్ష్మీదేవి. విష్ణువు గారికి ఆయన చివరికి లంచగొండం చేసేసి నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లి చెప్తే కానీ రామయ్యకి తెలీదా? తన సంతానానికి కష్టం వచ్చిందో, దుఃఖం వచ్చిందో, బాధ వచ్చిందో తండ్రికి తెలీదా? ఈ అమ్మ చెప్తేనే ఆయనకు వినిపిస్తుందా? వాళ్ళ మతం అది. అక్కడే లోపం ఉంది. ఆలోచించట్లే, అదంతా మనకు అనవసరం. శంకర భగవత్పాదులే ఖండించాడుగా, ఇంకా మనం ఖండించే అవసరం లేదు. అద్వైతం ఏం చెప్తుందంటే, వ్యక్తమైన శక్తి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతే కదా నీకు దృశ్యం కనిపిస్తోంది. అసలు దృశ్యం లేదు అని నిర్ణయించుకుంటే, కనపడుతుంటే దృశ్యం లేదనమంటారా? అందుకోసం వర్కౌట్ చేసుకోరా నాయన. దృశ్యాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో ఆలోచించు. ఎట్లా ఆలోచించమంటారండి? సైన్స్ ఏం చెప్పిందంటే, సైన్స్ మనకి చెప్పింది ఏమని అంటే, ఈ ప్రపంచంలో రెండు పదార్థాలు ఉన్నాయి. ఒకదాని పేరు మ్యాటరు, ఒకదాని పేరు స్పిరిట్. సైన్స్ చెప్పిన మాటమ్మా. సైంటిస్టులు అందరూ ఒప్పుకుంటారు. ఏం ఒప్పుకుంటారు? ఒకటి మ్యాటర్ అనేది ఉంది, ఒకటి స్పిరిట్ అనేది ఉంది. స్పిరిట్ అనేది చైతన్యం, అది నీకు కనిపించదు. మ్యాటర్ అనేది కనిపిస్తుంది. ఈ క్రియేషన్ అంతా మ్యాటర్ యొక్క ప్రభావం. మనకు కనపడుతున్నదంతా మ్యాటర్ యొక్క ప్రభావం. దాన్ని వాళ్ళు ఎట్లా చెప్పారంటే, ఇది పదార్థము అన్నారు. పదార్థము అంటే అర్థం ఏమిటి? పదానికి అర్థం మీరు బాగా గమనించండి. పదార్థము అంటే అర్థం ఏమిటి? ఆ పదానికి అర్థం. తండ్రి అన్న పదానికి అర్థం ఏమిటి? తండ్రి కాదు, మన నాన్న. తండ్రి అంటే అర్థం ఏమిటిరా కదా? తండ్రి అంటే నా తండ్రి, నా తండ్రే నాకు తండ్రి. తండ్రి అన్న పదం వాడిది కాదు, పదానికి అర్థం అది. తండ్రి అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, ఆ అమ్మ అన్న పదానికి అర్థం ఏమిటారా? మా అమ్మ. అమ్మ అనగానే ఎవరిని చూపించాలి?
పుస్తకం అన్న పదానికి అర్థం ఏమిట్రా, ఇదిగో ఈ వస్తువు, అంతే కదా. అట్లా ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది ఏమ్మా. దాన్ని పదార్థము అంటారు. పదార్థము అంటే మనం ఒక వస్తువుగా అనుకుంటున్నాం. పదార్థాలన్నీ అయిపోయినాయండి అంటే ఏమిటి, ఇంట్లో బియ్యం పప్పు ఉప్పు ఏం లేవు అని అర్థం. పదార్థం అంటే అది కాదు, పదానికి అర్థం. ఏ పదానికైనా అర్థం ఆ వస్తువు అయి ఉండాలి. ఏ పదానికైనా అర్థం ఎక్కడుండాలి, ఆ వస్తువు అయి ఉండాలి. పదానికి అర్థం అదే. మ్యాటర్ అన్న పదానికి అర్థం వస్తువు అని అర్థం. ఏం వస్తువు అంటే 5 భూతాలతో తయారైన వస్తువునే వస్తువు అనాలి. ఎందుకు అనాలి అంటే 5 భూతాలే ఈ ప్రపంచంలో వసతి ఉన్నవి. ఉన్నది అని చెప్పాల్సింది 5 భూతాలకి, జీవుడికి జగత్తుకి కాదు. ఏదైనా ఉన్నది అని చెప్పాలంటే ఎవరికి చెప్పాలి, ఉన్నది అని చెప్పాల్సింది 5 భూతాలని ఉన్నవి అని చెప్పాలి. 5 భూతాలు లేకపోతే ఉన్నది అని చెప్పకూడదు. మీకు హిందూ మతంలో దేవుళ్ళు లేరని చెప్పాను. హిందూ మతంలో గురువే దేవుడు. గురు గోవింద్ దోవు ఖడే, గురు గోవిందుడు ఇద్దరు నిలబడ్డారట. ఒకవైపు గురువు గారు, ఇంకొక వైపు గోవిందుడు. దోవు ఖడే. శిష్యుడు పాపం ఎదురుగా వచ్చి కాకేలాగా ఉపాయ అన్నట్ట. ఎవడి కాళ్ళకి ముందు నేను దండం పెట్టను అని అనుకుంటున్నాడు. వీడు అనుకుంటున్నాడు, అరే ఇక్కడేమో గురువుగారికి దండం పెట్టకపోతే ఆయనకు కోపం వస్తుందేమో, భగవంతుడికి దండం పెట్టకపోతే ఆయనకు కోపం వస్తుందేమో కదా. బలిహారీ గురు ఆపునే గోవింద దియో బతాయ్. గోవిందుడు అన్నట, ఒరే పిచ్చివాడా మీ గురువుకి దండం పెట్టరా అన్నాడు. ఎందుకయ్యా గురువుకి దండం పెట్టమంటున్నావు, నీకు కదా దండం పెట్టాల్సింది, గురువు నాలాంటి మనిషే కదా అంటే కాదురా కదా, నేను ఉన్నాను అని చెప్పేవాడు వాడేరా, లేకపోతే దేవుడు ఉన్నాడు అని మనకు తెలియదు. అందుకని నేను కూడా ఆయనకే దండం పెడుతున్నారా. కృష్ణుడు భగవంతుడు జగద్గురువు అయినప్పటికీ కృష్ణుడు వెళ్ళి సాందీపని దగ్గర గురువు విద్య నేర్చుకున్నాడు. ఆయనకి విద్య రాదా, ఎందుకు నేర్చుకున్నాడు? అందుకే గురు సాక్షాత్తు పరబ్రహ్మ. గురువు అనేవాడు గోవిందుడు, పరబ్రహ్మ, అన్నీ ఆయనే. ఎందుకంటే గురు బ్రహ్మ నీకు బోధ చేస్తాడు, బోధ చేసి దాన్ని పోషిస్తాడు. అంటే తన ఆర్గ్యుమెంటుని నీకు సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తాడు. నువ్వు కనుక అహంకరిస్తే, పొగరబోతుగా వ్యవహారం చేస్తే ఎక్కడికెక్కడ ఖండిస్తాడు, భయపడడు. చిన్న విషయాన్ని కూడా గురువు మాత్రం భరించడు. ఎందుకు భరించడు అంటే ఇప్పుడే మీకు ఆర్థిక సహాయం చేశారు అనేటప్పటికి పట్టుకున్నానా లేదా, ఖచ్చితంగా పట్టుకుంటాడు. అహంకారం ఎక్కడొచ్చిందో అక్కడ గురువు వెంటనే ఖండిస్తాడు. 10 మందిలో కాదు, 20 మందిలో కాదు, వాడికి అసలు ఏం లెక్క ఉండదు. ఎందుకంటే వాడికి ఇంకొకడు ఉన్నాడని కనపడడు, తప్పే కనపడుతుంది. తప్పుని వెంటనే వాడు ఖండిస్తాడు. నీ జీవత్వాన్ని ఖండించే శక్తి వాడికి ఒక్కడికే ఉంది. ఎంతమందిని చంపినా వాడికి పాపం కూడా రాదు. ఎంతమందిని చంపినా అంటే, చంపడం అంటే అహంకారాన్ని చంపడమేరా. అహం చచ్చిపోతే నువ్వు నేనే, అహం ఉంటేనే నువ్వు వేరే, నేను వేరే. సైంటిస్ట్ ఏం చెప్పాడంటే పదార్థం అని చెప్పాడు. మ్యాటర్ అంటే పదార్థం, స్పిరిట్ అంటే పరమాత్మ. మన శాస్త్రం ప్రకారం దృశ్యం లేదు, దృక్కే ఉన్నది. దృక్ అంటే ద్రష్టే ఉన్నాడు. వాళ్ళు కూడా ఏదని చెప్పారంటే మ్యాటర్ ఉందన్నాడు కదా, నైదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఒకటి వినండి, ఒక పదార్థం ఉంది అంటున్నాడు, మ్యాటర్ ఉంది అన్నాడు కదా. మ్యాటరు స్పిరిట్ 2 ఉన్నాయి అన్నాడు. సైంటిస్ట్ ఏమన్నాడు, మ్యాటర్ ఉంది,
స్పిరిట్ ఉంది అన్నాడు. ఆ రెండిట్లో స్పిరిట్ పరమాత్మ అన్నాడు. అది గాడే అన్నాడు కదా, స్పిరిట్ గాడే. అది ఎవరు తయారు చేయలే. మరి మ్యాటర్ ఏం చేశారంటే ఎవడు తయారు చేయలేడు, ఎవడు నాశనం కూడా చెయ్యలేడు. ఎవడు తయారు చెయ్యగలడో వాడు నాశనం చెయ్యగలడు. ఆ పదార్థం తయారు చెయ్యలేడు, నాశనం చెయ్యలేడు అంటే ఆ పదార్థం లేదు అని అర్థం. పదార్థం ఉంది అని అర్థం కాదు. మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అంటే ఆ పదార్థం అసలు క్రియేట్ కావడానికి వీల్లేదు. సైంటిస్ట్ కూడా పదార్థం లేదనే చెప్పాడు. మరి ఉందని చెప్పాడా లేదని చెప్పాడా? సైంటిస్ట్ని పిలిచి అడగండి. పదార్థం తయారు కాలేదు. మరి నాకు కనిపిస్తున్నది, నీకు కనిపిస్తున్న పదార్థం ఎట్లాడిదో నువ్వే అర్థం చేసుకోరా. నాకు సైన్స్లో అర్థం కాక నేను ఫైనల్గా కూడా అన్ని రీసెర్చ్లు చేసి చివరికి ఏమనుకున్నానంటే ఇట్స్ అ గాడ్స్ క్రియేషన్. వాడు ఏమన్నాడు? గాడ్స్ క్రియేషన్. అసలు గాడ్ ఎక్కడున్నాడో తెలియదు. సైంటిస్ట్కి గాడ్ లేడు. గాడ్ ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఎవడో కూడా తెలియదు. బట్ వాడి క్రియేషన్ని వీడు ఒప్పుకుంటాడు. వాడి క్రియేషన్ అంటే ఏంటి? వాడు తయారు చేశాడట. నైదర్ బీ క్రియేటెడ్ అన్నావురా నువ్వు సైంటిస్ట్. ఎల్ఎన్ రాజు గారు తిట్టినట్టు నేను కూడా తిడతా వాడిని. వాడు ఎంతన్నా చదువుకొని నాకు అవసరం లేదు. వాడే ఏం చెప్పాడు? మ్యాటర్ నైదర్ బీ క్రియేటెడ్ అన్నావా అనలేదా? అన్నా. మరి గాడ్ ఎట్లా క్రియేట్ చేశాడురా? గాడ్ కూడా నీలాంటి వాడే కదా. క్రియేట్ చేయటానికి వీల్లేని వస్తువుని వాడు క్రియేట్ చేశాడంటే, నేను గొలుసు వేసుకున్నానమ్మా, ఈ గొలుసుని ఎవడు తయారు చేశాడమ్మా, ఎక్కడ కొన్నారు మీరు అడిగితే ఫలానా జ్యువెలరీ షాప్లో కొన్నాను. ఆ షాపు వాడికి ఎవడో ఒక కంసాలి ఆ నగ చేసి ఉంటాడు. ఒక చేసేవాడు ఉంటే ఒక నగ తయారవుతుంది. చేసేవాడే లేకపోతే నగ ఎట్లా తయారైంది? కాబట్టి తయారు కాలేదు అని సైంటిస్టే అన్నాడు. ఏమన్నాడు? చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండిరా. ఏమన్నాడు సైంటిస్టు? నైదర్ బీ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. అంటే ఏది క్రియేట్ అయితే అది డెస్ట్రాయ్ అవుతుంది. వాడు క్రియేట్ చేయలేదు, అది డెస్ట్రాయ్ కాదు అన్నాడు. అంటే అది తయారు కాలేదు అని అర్థం, పదార్థం లేదు అని అర్థం. మరి ఏమున్నాయిరా అంటే నమశివాయ ఉందన్నాడు. మనం దేవుడు ఉన్నాడు అని వాడికి శివుడు ఉన్నాడు అని అంటున్నాం కదా. శివుడు ఉన్నాడో విష్ణువు ఉన్నాడో వాడి సంగతి కూడా చెప్పేస్తా. శివుడో విష్ణువో ఎవడైతే నాకేమి. తెగబడి నరికెడు వాడికి కరువులేమి, తురంగమేమి, కాల్బలమేమి. తెగబడి నరకడం మొదలు పెడితే కత్తి చేతిలో తీసుకుని వాడికి గుర్రాలైనా ఒకటే, ఏనుగులైనా ఒకటే, కాలిబండి అయినా ఒకటే, సైంటిస్ట్ అయినా ఒకటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవడైనా నరికి పారేయటమే. ఏం భయం లేదు. మీరేం భయపడవాకండి. ఒకవేళ మీకు ఏమన్నా భయం అనిపిస్తే అన్నీ నా మీద పారేయండి. దానికి వచ్చిన ఏదైనా ఉంటే అదంతా నేనే అనుభవిస్తాను. నాకు అస్సలు భయం లేదు. భయం లేకపోతే మైకులు పెట్టి అరుస్తున్నా. నమశివాయ అన్నాడు కదా. మనం ఏమనుకుంటామంటే పాపం తెలియని 1వ క్లాస్ వాళ్ళకి ఏం చదువుతామంటే శివుడు ఒకడు ఉన్నాడు, వాడికి నమస్కారం అంతే కదా. నమశివాయ అంటే అర్థం ఏమిటి? శివ నీకు నమస్కారం పెడుతున్నా. ఎక్కడున్నాడు రా శివుడు? శివ అనేవాడు ఎక్కడున్నాడు? శివ అనగానే మా శివ వేస్తాడు. అమ్మా నేనే శివ. నువ్వు నిజంగా శివావిరా కాదన్నా. అందుకని వాడికి ఒక రూపాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. శివుడు అంటే ఇట్లా ఉంటాడు, బూడిద పూసుకోవాలి, పులి చర్మం కట్టుకోవాలి కదా, పాములు మెళ్ళో వేసుకోవాలి, ఏదో మనకి చేతనైనవి అన్నీ. ఇమాజినరీ ఫిలిం కదా అది, ఏదైనా వేసుకోవచ్చు. నమశివాయ అంటే అర్థం ఈ ప్రపంచంలో 5 భూతాలు మాత్రమే ఉన్నాయి. 5 భూతాలు ఎవరంటే పరమాత్మ శక్తి అవ్యక్తమైనప్పుడు అది వ్యక్తమైతే 5 భూతాలుగా పరిణమించింది.
తస్మాదేతస్మాదాత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్ని అభ్యః అభ్య పృథ్వీ. వేదం చెప్పిందమ్మా ఈ మాట. అంటే 5 ఉన్నారట, 5 వచ్చారన్నాడు. 5 ఎక్కడ ఉన్నారు అంటే ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూతః, ఆకాశంలో నుంచి పుట్టింది అన్నాడు. పుట్టింది అన్న పదానికి శంకర భగవత్పాదులు అది పుట్టడానికి వీల్లేదన్నారు. ఎట్లా పుట్టిందంటావయ్యా? పుడితే చావాలి. ఎవడు పుట్టాడో వాడు చావాలి. మరి సంభూత అన్న పదానికి ఏం చెప్తారు శంకర భగవత్పాదులు అంటే అది మేనిఫెస్ట్ అయింది అన్నాడు. అది దానిగా కనిపిస్తోంది అన్నాడు. ఆత్మనః ఆకాశ సంభూత, ఆకాశంలాగా కనిపిస్తోంది మీకు అన్నాడు. ఆకాశంలాగా కనిపించింది అంటే జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీకు ఎవ్వరు చెప్పరు. నేను చాలా కష్టపడి సంపాదించుకున్న ధనం ఇది. నేను ముందర పరిచేస్తున్నా. పరమగురువు గారు అందుకే అన్నారు, రత్నమ్మ మీ అమ్మ ఏమిటి కర్నూలు వీధుల్లో బంగారం పరిచేసిందే అని. గురువుగారు అది బంగారం అని తెలిస్తే కదండి ఎవరన్నా ఎత్తుకోవడానికి. ఇప్పుడు ఈ కూర్చున్న వాళ్ళకి అది బంగారం అని తెలిసింది కాబట్టి వీళ్ళు వచ్చి కూర్చున్నారు, లేకపోతే వెళ్ళిపోతారు. మిగిలిన కర్నూలు వాళ్ళకి తెలియలే బంగారం ఎత్తుకుందామని కదా. బంగారం అని ఎవరికి తెలిస్తే వాడే ఎత్తుకుంటాడు. అందుకని అది అలా మేనిఫెస్ట్ అయింది అంటే అది అట్లా కనిపిస్తోంది అన్న. అట్లా కనిపించడం ఏమిటండి శంకర భగవత్పాదులు గారు ఎట్లా కనిపించింది అని అడగండి. నేను అక్కడెక్కడో నుంచుంటే ఇక్కడ ఖాళీ ఉంది అని నాకు ఎలా కనిపించింది? ఖాళీ కనిపించింది కదా, కనిపించింది కానీ అది పుట్టలే. నా నుంచి పుట్టిందా? నా నుంచి పుట్టలే. అందుకని అది కనిపించింది అన్నదానికి పుట్టింది అన్నదానికి అర్థం అలా. సంభూత అన్న పదానికి పుట్టిందని మీరు అర్థం చెప్పవాకండి. పుట్టిందంటే అది చావాలి ఖచ్చితంగా. ఎవడు భగవద్గీత చెప్పింది కదా, జాతస్యహి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతివాడు చచ్చిపోవాలి. ఆకాశం పుట్టిందైతే మా తాత కాలంలో ఉంది, మా తండ్రి కాలంలో ఉంది, నా కాలంలో ఉంది, నా కొడుకు కాలంలో ఉంటుంది, ఇంకా కొన్ని తరాల కాలంలో కూడా ఇదే ఉంటుంది. అది చావలేదే. పోనీ ప్రళయంలో చచ్చిపోతుందయ్యా, చావదు. అందుకనేది పుట్టిందని అనవాకండి అన్నాడు. 5 వచ్చినాయి, అవి 5 మేనిఫెస్ట్ అయినాయి, కనిపిస్తున్నాయి. పుట్టకుండా ఎట్లా కనిపించింది? మళ్ళీ క్వశ్చన్. ఎట్లా కనిపించిందో మీకు చెప్తా, మీకే చూపిస్తా. చాలా పుట్టకుండా కనిపించేవన్నీ మీకు చూపిస్తా. మీరు అట్లాగే కూర్చోండి, తెల్లవారేదాకా చెప్పమంటే చెబుతా. నాకు అస్సలు బాధలే కదా. పుట్టకుండా ఎట్లా కనిపించింది అంటే కుందేటి కొమ్ము, గగన కుసుమం, బంధ్యాపుత్రుడు ఇట్లాంటిది శాస్త్రం చెప్తుంది. వాళ్ళు కనిపించరు. బంధ్యాపుత్రుడు అంటే గొడ్రాలి కొడుకు, కనిపించాడా కదా. గగన కుసుమం ఆకాశంలో పూలు పూసిందిట. ఆకాశంలో ఏమిటి పూలు పూయడం ఏమిటి? కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఆకాశం కనిపిస్తుంది, వాయువు కనిపిస్తోంది కదా. ఎట్లా కనిపించింది అని అడిగితే అది అనిపించింది, కనిపించలే, అనిపించింది. అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ అయింది. ఎవరికి? నా జ్ఞానానికి. అక్కడ ఖాళీ ఎవరికి కనిపించింది? నా జ్ఞానానికి కనిపించింది కదా. నా జ్ఞానానికే, నా స్పర్శేంద్రియ జ్ఞానానికి కనిపించింది వాయువు. అట్లా నా ఇంద్రియాలు దాన్ని పట్టుకోగలిగినాయి. ఎట్లా పట్టుకున్నాయి? వాటికి జన్యజనక సంబంధం ఉంది. చిన్న పిల్లవాడిని కనుక వదిలేస్తే అక్కడెక్కడో ఎంతమంది ఆడవాళ్ళని అటువంటి వాళ్ళనే సేమ్ డ్రెస్ పెట్టి కూర్చోబెట్టండి, ఆ పిల్లవాడు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాడు. ఎందుకు కనుక్కున్నాడు వాళ్ళ అమ్మని ఆ పిల్లవాడు? వాడి జ్ఞానం ఉందా? వాడు పసివాడు కదా, వాడికి ఏమన్నా తెలివి ఉందా? అయినా వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళమ్మనే కనుక్కుంటాడు, అక్కడికే వెళతాడు. అట్లా జన్య జనక సంబంధం అని నీ ఇంద్రియాలకి
పంచభూతాలతో సంబంధం ఉంది. ఆ సంబంధం అవి అనిపించుకుంటున్నాయి. గాలి చల్లగా ఉంది అని ఎవరు చెప్తున్నారు నీకు? నీ చర్మం చెప్పాలి. వేడిగా ఉందని కూడా అట్లాగే. అగ్ని ఎలా ఉంది అంటే నీ కన్ను చెప్పాలి. ఒక్కొక్క ఇంద్రియానికి మరీ పాత పాఠం చెప్పను, మీకు అవి తెలుసు కాబట్టి నేను ఇక జన్యజనక సంబంధం అని వదిలేస్తా. ఎవరికైనా తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి చెప్పించుకోండి. ఏమ్మా, నమశివాయ అనేటువంటి ఈ పంచాక్షరీ మంత్రం, దాన్ని పంచాక్షరీ మంత్రం అంటారు. మంత్రం అని ఎందుకన్నారంటే మననాత్ త్రాయతే. నువ్వు ఎప్పుడైతే ఈ పంచాక్షరిని మననం చేస్తావో, శ్రవణం కాదు, మననం చేస్తావో, మననం అంటే రిపీటెడ్గా అనుకోవడం కాదు, రిపీటెడ్గా మళ్ళీ అదే అనుకోవడం కాదు. మననం చేయటం అంటే దాని అర్థంలోకి వెళ్ళి నువ్వు అది అర్థం చేసుకుంటే త్రాయతే, నిన్ను రక్షిస్తుంది. అంతేగాని నమశివాయ 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 అనుకుని నువ్వు ఎన్ని సంవత్సరాలు జపం చేసినా శివుడు నిన్ను కాపాడడు. ఎందుకంటే వాడు లేడు. లేనివాడిని నువ్వేం కాపాడుతావురా? లేనివాడిని అడిగి పిలిస్తే నిన్ను కాపాడలేడు. అందుకని శివుడు ఎవరో తెలుసుకుని కనుక నువ్వు పిలిస్తే నిన్ను త్రాయితే. అర్థమైందా? ఎవడు శివుడు అంటే, నా అంటే నభము, నభము అంటే ఆకాశం, ఆకాశం పంచభూతాల్లో ఒకటి. మా అంటే మరుత్, మరుత్ అంటే వాయువు, వాయువు పంచభూతాల్లో ఒకటి. నమా వచ్చిందా? సి అంటే శిఖి, అగ్ని, అగ్ని తేజస్సు మూడో భూతం, పంచభూతాల్లో మూడు భూతాలు వచ్చినాయి. వా అంటే వారి, వారి అంటే నీరు, జలం. యా అంటే యజ్ఞం, యజ్ఞం చెయ్యాలంటే నేల కావాలి, ఒక చోటు కావాలి, అవనికి అదే ఒక తెర, ఆ తెర ఉంటేనే వస్తుంది. నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రం 5 భూతాలు అని అర్థం. 5 భూతాలు అని నీకు ఎప్పుడు అర్థమైందో, అవ్యక్తమైన పరమాత్మలో శక్తి 5 భూతాలుగా పరిణమించితేనే, అది మేనిఫెస్ట్ అయితేనే నీకు దాని ఫంక్షన్ చేయడానికి వీలవుతుంది. దాని ఫంక్షన్ ఏంటి? మళ్ళీ నా ఇంద్రియాలు కదా, 5 భూతాల ఫంక్షన్ ఏంటరా? శబ్దస్పర్శ రూపరస గంధాలు, అవే మన ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియ పంచకం. కాబట్టి నమశివాయ అని మనం అంటున్నప్పుడల్లా శివుడి బొమ్మ కాకుండా పంచభూతాత్మకమై పరమాత్మ శక్తి వ్యక్తమైంది. ఆ వ్యక్తమైన శక్తి ఫంక్షన్ ఏంటంటే ఈ ప్రపంచం. అప్పుడు ఈ దృశ్యం ఏమైపోతుంది? ఈ దృశ్యం పంచభూతాలుగా మారుతుంది. పంచభూతాలుగా మారుతుంది అంటే మీరందరూ మారక్కర్లే. మీ కళ్ళన్నీ నాకు అగ్నిగా కనపడాలి, మీ శరీరాలన్నీ ఈ 5 భూతాలుగా నాకు అనిపించాలి. మిమ్మల్ని మార్చొద్దు. ఇప్పుడు మీరేమైపోయినారు అంటే మీ నాది ఏమైపోయింది? నాదే కదమ్మా. 5 భూతాలుగా వచ్చింది ఎవరు? ఒక నాదే కదా. కాబట్టి మీ నమశివాయ ఏమైపోయినాడు? పరమాత్మలో ఐక్యమైపోయినాడు. అయిపోయినాడా కాలేదా? అది డెస్ట్రాయ్ పదానికి అర్థం. గాడ్లో డి, గాడ్లో ఏముంది? GOD. మీ డి ఏమైపోయింది? డి మళ్ళీ జనరేట్ కావాలంటే అవ్యక్తమైన శక్తి మళ్ళీ వ్యక్తమైంది, మళ్ళీ జనరేట్ అయింది. జీ జనరేట్ అయింది, మేనిఫెస్ట్ అయింది, జనరేట్ అయ్యి ఏమవుతోంది? నాకు మళ్ళీ ఫంక్షన్ అవుతోంది. అది ఆర్గనైజ్ అవుతోంది. ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడు? గాడ్ ఉన్నాడా? గురువు ఉన్నాడా? గురువే ఉంటాడు. అర్థమైందా? అది అర్థమైతే మననాత్ ఇట్లా నువ్వు అర్థం చేసుకుంటే త్రాయతే, నిన్నిందులో నుంచి బయటపడేస్తాడు వాడు. ఎవడు బయటపడేస్తాడు? గురువు కాదు, నువ్వే.
కాదురా, నీకు అర్థమైతే ఎవడు బయటపడేస్తాడురా, వాడు జస్ట్ చెప్తాడురా నీకు. శివుడున్నాడు అని శివుడికి ఓ రూపం ఇచ్చి, అయితే ఇది తెలియని వాడికి శివుడు ఉంటాడు. ఎందుకంటే మెట్లు లేకుండా మేడెక్కమంటే కష్టం. మెట్లెక్కలేని వాడికి మెట్లే చెప్పాలి, నాయన శివుడు వీడే, గుళ్ళోకి వెళ్ళు. నిజంగానే గుళ్ళో మీరు ఏ శివాలయానికన్నా వెళ్ళండి, శివుడు అట్లా ఉండడు. ఎట్లుంటాడు? లింగాకారంగా ఉంటాడు. లింగం ఏం చెప్తుంది మీకు? లీనంగమయతే, నిన్ను లోపలికి లాక్కెళుతుంది. లోపలికి లాక్కెళ్ళడం అంటే ఇదిగో శివుణ్ణి నీకు చూపిస్తుంది. నమశివాయ తెలిసింది కదా, ఇంకా విష్ణువు గారిని కూడా లాక్కొద్దాం. ఎందుకు ఆయన మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? మనకేం పిచ్చా వదిలిపెట్టడానికి కదా. మళ్ళీ నేను ఇక్కడ వ్యవహారం చేస్తానంటే ఆయన మనం ఒప్పుకోం, ఎవరి దగ్గర చేసుకోమను. రామనాథం గారి దగ్గరికి వచ్చి కుప్పిగంతులు వేస్తానంటే మాత్రం అస్సలు అంగీకరించాం. శంకర భగవత్పాదుల దగ్గర కూడా వేయలేరు. అంటే శంకర భగవత్పాదులే రామనాథం గారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది కదా ద్వాదశాక్షరి మంత్రం అంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. దాన్ని విష్ణువుకు రూపం ఇచ్చేసాం మనం. విష్ణు అన్న పదానికి అర్థం సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే ఆకాశంలాగా, వాయువులాగా, ఆకాశం అంతా ఎలా వ్యాపించిందో వాయువు కూడా అలాగే అంతటా వ్యాపించింది కదా. గాలి లేని చోటు ఉందమ్మా, గాలి ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ అసలు గాలి లేని చోటు లేదు. ఆ వ్యాక్యూమ్ ఉంది కదా అండి, ఫ్లాస్కులో కావాలంటే తీసేయండి అంటే గాలి లాగేస్తే వ్యాక్యూమ్ వచ్చింది కదా. గాలి ఎక్కడి నుంచి లాగేస్తే వస్తుంది థర్మాస్ ఫ్లాస్క్లో. అందుకే మీకు వేడి వేడిగాను చల్ల చల్లగాను ఉంటుంది. ఎందుకంటే డారే ఆ గాలే నీకు లోపలికి ప్రవేశించి దాన్ని చల్లదాన్ని వేడి, కుండలో నీళ్ళు చల్లగా ఎందుకుంటున్నాయి? అదే కారణం. సరే, సైన్స్ వద్దు మనకి, ఎందుకంటే సైన్స్ చెప్తే అర్థమవుతుందని సైన్స్ చెప్తాం. లేకపోతే సైన్స్ కాదు, అద్వైతమే. అద్వైతంలో నుంచే సైన్స్ వచ్చింది. అన్ని శాస్త్రాలకి మూలం అద్వైతమే. తల్లి సమస్త భాషలకు దైవత భాష, అన్నిటికీ అదే. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే అంటే ఓ భగవంతుడా, నమో నమశివాయలాగా నమస్కారం పెడుతున్నా. ఏ భగవంతుడికి నమస్కారం పెడుతున్నా అంటే వసతి దివ్యతి ఇది వాసుదేవ. వసతి అంటే ఉండడము, దివ్యతి ప్రకాశించటము, ఎగ్జిస్ట్ అవ్వడము, అపియర్ అవ్వడము, ఇది ఆయన పని. అంటే ఏ భగవంతుడైతే ఉంటున్నాడో, ఏ భగవంతుడైతే కనిపిస్తున్నాడో, కనిపించేవాడు కనిపించడలే అనిపిస్తాడు. ఏ భగవంతుడైతే ఉంటున్నాడో, ఎవడైతే కనిపిస్తున్నాడో, ఎవడున్నాడు అంటే ఉంటున్నవాడు నాదిగాడు, అనిపిస్తున్నవాడు నేనుగాడు. నేనునెవ్వరూ చూడలే, ఎవరు చూశారు? కానీ నేను అందరికీ అనుభవం ఉంది. పసిపిల్లవాడికి కూడా, ఆ చిన్న ఏమీ తెలియని పసివాడికి కూడా ఏమంటాడు? నాది అంటాడు. ఒక వస్తువు ఇస్తే నాది అని ఎవడంటున్నాడు అంటే ఆ నేనుకు సంబంధించింది, ఈ వస్తువు నాకు సంబంధించింది. నేను తెలియకపోతే వాడు నాది అని ఎట్లన్నాడు? ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా నాది అంటాడు కదా ఎవడు? పిల్లవాడు. కాబట్టి విశ్వవ్యాప్తంగా అంటే వీడిలో వాడిలో ఆమెలో అందరిలో కూడా ఒక నేను, ఒక నాది, ఒక వసతి, ఒక దివ్యతి, ఒక సత్తు, ఒక చిత్తు, ఒక స్పిరిటు, ఒక మ్యాటరు వ్యాప్తమై ఉన్నది. దేంట్లో? చరాచరాల్లో, చరంలో అచరంలో కూడా ఉందిట.
ఏదైతే సచ్చిత్తులుగా స్పిరిట్ మ్యాటర్ లాగా అన్నిట్లో వసతి దివ్యతి ఉందో ఆ భగవంతుడికి నమో వాసుదేవాయ భగవతే. ఇంకా విష్ణువుని ఎక్కడ పెడతారు చెప్పండి, శివుణ్ణి ఎక్కడ పెడదామో చెప్పండి. లేదండి, ఎక్కడ పెట్టుకోవాలంటే తీసుకుపోయి నీ గుళ్ళో పెట్టుకో. ఎక్కడన్నా ఓ గుడి చూసుకొని ఆ గుళ్ళో పెట్టి నువ్వు మాత్రమే పూజ చేసుకో. మా దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే అంతటా ఉంటాడు, అందరిలో ఉంటాడు. అందుకే అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉందా, ఏముందో దైవం ఉందా, ఏదో ఆ దైవం ఎవరని చెప్పారు? ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవం. మరి గమనించండి రా, సినిమా వాడు కూడా చెప్పాడురా మనకి, వాడే గురువు అని. మనం వినమే, మనం ఏం వింటాం? ఇంత విని మళ్ళీ అమ్మ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోకపోతే మా ఇంటి దేవుడమ్మా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే వాళ్ళ ఇంటి దేవుట వీళ్ళని చంపుతాట. చంపేవాడు ఎక్కడ దేవుడు అవుతాడరా? మరి ఎందుకండి అందరు అట్లా అంటున్నారు? అందరూ పిరికి వాళ్ళురా. ఒక్క అద్వైతం తెలిసిన వాడే కసిద్ధీరహ అంది శాస్త్రం. వాడికి ఒక్కడికే ధైర్యం ఉంటుంది, ఇంకొకడికే అమ్మో. ఆ పిరికితనాన్ని ఆధారం చేసుకుని దేవుడు బతుకుతున్నాడు. లేకపోతే వాడు ఎప్పుడో చచ్చిపోయేవాడు. దేవుణ్ణి ఎక్కడ బతికిస్తున్నారా? మన పిరికితనం. పిరికితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా? వంశపారంపర్యంగా వచ్చింది. ఎందుకంటే మా అమ్మ నాకు చెప్పింది, ఆమెకి వాళ్ళమ్మ చెప్పింది, ఆమెకి వాళ్ళ నాయన చెప్పాడు, మా తాత చెప్పాడండి. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, అమ్మ ఇది మా ఇంట్లో అలవాటు లేదమ్మా, మాకు ఆనవాయితీ లేదు. బద్ధకంతో ఆనవాయితీ లేదని అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు. నిజంగా మీకు కనుక తెలిసినట్లయితే ఒక టైంలో దేవుణ్ణి పూజించాలనేది లేదు అసలు. ఒక ప్లేస్లో పూజించాలని అసలు లేదు. మరి ఎందుకండి ఇన్ని గుళ్ళు కట్టించారు, ఇంత మరి చెప్తున్నారు, మేమందరం పోతున్నాం, ఆ ప్లేసులో చాలా గొప్ప అని చెబుతున్నారు. ఏం గొప్ప అని చెప్పారురా? మీ పిరికితనాన్ని, పైగా మీ ఆశని. పిరికితనం ఒకటే కాదు, అమ్మో మీకు ఆశ కొంచెం ఉందా, అక్కడికి పోతే ఏమొస్తుందో, మూడే వస్తాయి. ఏ దేవుడి దగ్గరికన్నా వెళ్ళి కావాలంటే అడగండి. ఏ దేవుడి దగ్గరికన్నా వెళ్ళి అయ్యా నేనెవరో నాకు తెలియజేయి తండ్రి అని ఏ ఒక్కడైనా అడిగాడా చెప్పండి? ఎవ్వడు అడగడు. 3 అడుగుతాం. ఎందుకంటే ఈ 3 చాలా కావలసినవి. ఎవరికి? ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోరా, మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో మాకు ఒక శివాలయం వస్తుంది. పాపం మా స్టూడెంట్స్ అందరూ, స్టూడెంట్స్ అంటే మేమే స్టూడెంట్స్. మా స్టూడెంట్స్ అంటే నేను టీచర్గా ఉండి నా స్టూడెంట్స్ కాదు, నా స్టూడెంట్స్కి నేను అట్లా చెప్పను. మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళేటప్పుడు గుడి దగ్గర లోపలికి వెళ్ళం, కానీ రోడ్డు మీద వెళుతూనే ఆ దేవుడికి దండం పెట్టుకుని పోతాం. అక్కడ ఒక గేట్ ఉంటుంది, గేట్ సరిగ్గా దేవుడి దగ్గరికే ఉంటుంది. ఈ రోడ్డు మించే దండం పెట్టుకోవచ్చు. రోడ్డు మీద నుంచి పిల్లలందరూ పక్కకు వచ్చి దేవుడా ఇవాళ పరీక్ష, ఈ పరీక్షలో మాకు కష్టం లేకుండా తేలిక ప్రశ్నలు రాని. గొప్పదేగా, ప్రశ్నలు సిలబస్లోవే ఇస్తాడా? అవుట్ ఆఫ్ సిలబస్ ఎవడన్నా క్వశ్చన్ ఇస్తాడా? ఆ పుస్తకం అంతా నువ్వు చదువుకుని పోతే నీకు తేలిక ప్రశ్న కష్టం ప్రశ్న ఎందుకుంటుందిరా? అన్ని ప్రశ్నలు నీకే వస్తాయి కదా. పరీక్ష పాస్ అయిన తర్వాత
నీకు 2 కొబ్బరికాయలు కొడతా కదా. ఈ పిల్లలందరూ ఇట్లా దండం పెట్టుకునేవాళ్ళు. నాకు ఏం దండం పెట్టుకోవాలో తెలిసేది కాదు. మా నాయనమ్మ నాకేం చెప్పిందంటే, దేవుడా సర్వకాల సర్వావస్థల్లో కాపాడు అని ఒక్కటే అడగాలమ్మా, దేవుణ్ణి ఏం అడగకూడదని చెప్పేసింది. అంటే మా నాయనమ్మలాగా ఎంతమంది నాయనమ్మలు చెప్తారు, చెప్తే మీరు కూడా అట్లనే తయారయ్యేవాళ్ళు. చెప్పరు. ఈ మూడిటి కోసమే, అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు వాడికి పరీక్ష పేపర్ తేలిగ్గా రావాలి. కాస్త చదువు అయిపోయిన తర్వాత భగవంతుడా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు వెంటనే సెలెక్ట్ అయిపోయి నాకు ఉద్యోగం రావాలి. ఒక కంపెనీ ఉద్యోగం వచ్చాక దీనికంటే ఇంకా కొంచెం హయ్యర్ అథారిటీ ఇంకే కంపెనీ వస్తే అమ్మో 7:50 అయింది, మనం మొదలుపెట్టింది లేటుగా మొదలుపెట్టాం కదా. కాబట్టి ఇంకా కొంచెం సేపు చెప్పుకోవచ్చా? ఇళ్ళకి వెళ్ళే వాళ్ళకి కష్టమా? ఎందుకంటే నేను ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నా. ఇట్లా మన కోరికలు ఏమవుతూ ఉంటాయంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్ అంటే మనం పెరిగే పద్ధతిలో మారుతూ ఉంటాయి. దేవుణ్ణి ఎవ్వడి దగ్గరికి వెళ్ళినా ఇవే అడుగుతాం. మనం ఏమడుగుతాం? ఒకప్పుడు మార్కులు కావాలి, తర్వాత మెల్లగా నాకు డబ్బులు కావాలి, ఆ తర్వాత ఈ డబ్బులన్నీ అనుభవించడానికి ఎక్కడో ఒక అమ్మ కూర్చొని ఉంటుంది, ఆ అనుభవించే తల్లి ఎవరితో ఒకటి రావాలి, ప్రేమ పేరుతో తురకతో దుగుదేకతో మరీ చచ్చిపోతున్నారు ఆ పిల్లలు. సంస్కారం తెలియకుండా చెప్పే తల్లులకి బుద్ధి లేకుండా పోతున్నది. అందుకే సొసైటీ నాశనం అయిపోతుంది. చెప్పండి అందరికీ. మా ఓడి ఇంకా చేసేసుకుంటా అన్నాడమ్మా, ఇంకా నేనేం చేయలేను. ఏం చేయలేవు, ఇంకేం చేస్తావు? ఎందుకంటే ఒకప్పుడు నువ్వేం చేసావు? మూడింటి కోసమే ప్రయత్నం చేసావు. వాడికి సంస్కారం ఇచ్చావా? నువ్వు సంస్కారం ఇస్తే వాడు ఆ పని చేసేవాడా? చేయడు. నువ్వు ఈ మూడిట్లో పడి వాడికి సంస్కారం ఇవ్వలేదు. వాడి దారిన వాడు, నీ దారిన నువ్వు అయిపోయింది. ఊరికే మేము హిందువులమండి, మేము కూడా బొట్టు పెట్టుకుంటామండి. ఏం బొట్టు పెట్టుకుంటావు? హిందూ మతం అంటే తెలియదు, సనాతన ధర్మం అంటే తెలియదు, ఏం తెలియదు మనకు. సరే, వాసుదేవుణ్ణి చేసేసామా? బ్రహ్మగారిని మనం ముందే పక్కకు పెట్టేసేయాలి. ఎందుకు అవసరం తీరిపోయిందిరా. ఎవరన్నా బ్రహ్మకు ఒక గుడి కట్టారా? దానికి పైగా ఒక శాపం కూడా పెట్టి కదా, బ్రహ్మ నీకు శాపం పెట్టి. వీళ్ళిద్దరూ కొంచెం అవసరం ఉన్నారు కాబట్టి శివాలయం విష్ణువాలయం కట్టుకున్నాం కదా. బ్రహ్మగారి పని అయిపోయింది. ఆయన మనకేం అవసరం లేదు ఇక. ఎందుకంటే సృష్టించేశాడు కదా. మళ్ళీ సృష్టికి వచ్చినప్పుడు అప్పుడు అడుగుతానులే కావాలంటే. మళ్ళీ తయారు చేసేటప్పుడు మళ్ళీ నీ అవసరం వస్తే అప్పుడు కొంచెం అప్పుడప్పుడు అడుగుతాను. ఏదో కాస్త కొంచెం కొస మెరుగులు ఏవైనా పెట్టిపోరా చాలు నీకు. దానికి ఒకసారి ఓ బ్రహ్మగారు మమ్మల్ని కూడా సృష్టించండి ఈ ప్రపంచంలో, అంతే చాలు. ఏమ్మా సరే, ఇప్పుడు ఇంతకు ఏం చేసామంటే దేవుణ్ణి నామరూపాత్మకమైన దేవుణ్ణి లేదన్నాం, నిజమైన దేవుణ్ణి ఉందన్నాం కదా. సరే, దృశ్యం లేకుండా పోవాలి. ఇప్పుడు మనకి దృశ్యం ఎట్లా లేకుండా పోవాలి? దృశ్యాన్ని ఎవడు తయారు చేశాడో వాడే దృశ్యం లేకుండా చేయగలడు. దృశ్యాన్ని ఎవడు తయారు చేశాడు? మసక చీకట్లో నాకు తాడుని పాముగా చూపించిన వాడెవడు? నేనే. నా జ్ఞానమే కదురా. నా జ్ఞానమే సరైన మార్గంలో ఉండకుండా అపమార్గంలో పడి అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేక మసక చీకట్లో పడి, అంటే మసక చీకటి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను పరమాత్మనే అయితే నేను నాదిని అనుకోవడమే నాకు మసక చీకటి. నాకు అడ్డబడ్డ అజ్ఞానం ఎక్కడొచ్చింది?
నాది నుంచి వచ్చింది కదా, ఇది కదా నా అజ్ఞానం. దీనివల్ల నాకేమైంది, నేను చాట్ అయిపోయింది. ఎట్లా అవుతుందో చెప్తా చూడండి. గుడ్లగూబ అని ఒకటి ఉంది. గుడ్లగూబని మీరు విని ఉంటారు, ఉలూకలం అంటారు దాన్ని, గుడ్లగూబ. ఆ గుడ్లగూబ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఈ ఆకాశం అంతా దానికి దట్టమైన చీకటిగా కనిపిస్తుంది. సూర్యప్రకాశంలో గుడ్లగూబకు అది రాత్రి మాత్రమే మెలకువగా చూడగలదు. ఎందుకని? చీకటిలో దాని కళ్ళు వెలుగును చూపిస్తాయి, వెలుతురులో దానికి చీకటి చూపిస్తుంది. మీరు పశువుల కళ్ళు చూడండి, మనకి ఆ ఎద్దులు ఎదురొస్తూ ఉంటాయి కదా, వాటి కళ్ళు చూడండి మీరు. వాటి కళ్ళు, పిల్లి కళ్ళు లైట్లలాగా వెలుగుతాయి, లైట్లులాగా వెలుగుతాయి. ఆ వెలుగులో అది ఈ ప్రపంచాన్ని చూడగలదు. మిగిలిన జీవరాశులన్నీ కూడా వాళ్ళ కంటిలో ఒక వెలుగు ఉంటుంది, ఆ వెలుగే మనకు కనిపిస్తుంది ఉన్నది ఉన్నట్టుగా. ఎప్పుడైతే మనం నేను నాదిగా చూసామో, నాది అడ్డం వచ్చింది మనకు, నేను ప్రకాశమే ఎప్పుడు. నాది అడ్డం వచ్చి నీకు మసక చీకటి అక్కడ ఏర్పడి ఏం చేసిందంటే, నీ చిత్తసాగరంలో ఉన్నటువంటి బొమ్మని నీకు అక్కడ తాడును చూపించి అందులో ఒక మాత్రమే చూసింది. ఏం చూసిందంటే వంకర టింకరగా ఉన్నది, సన్నగా ఉన్నది మాత్రమే చూసింది. ఏముంది అని వెతుక్కుంటే అట్లాడిది ఒక పాము ఉంది నీ దగ్గర అని చెప్పింది. ఎవరు చెప్పారు అంటే నా జ్ఞానం చెప్పింది. నేను జ్ఞానాన్నా, నేను ప్రజ్ఞని. నా ప్రజ్ఞకి ఎవరు అడ్డం పడ్డారు? నా జ్ఞానం అడ్డం పడింది. ఏ జ్ఞానం అడ్డం పడింది? నా ఇంద్రియ జ్ఞానం అడ్డం పడింది. అందువల్ల నాకేం కనిపించింది? మసక చీకటి కనిపించింది. ఇక్కడ మసక చీకటి అంటున్నాం, ఇక్కడ మసక చీకటి కాదు, నాకే మసక చీకటి. ఎందుకంటే నా దగ్గరే లైట్ ఉంది, నా లైట్లో చూసే తెలివి నాకు లేదు. ఎందుకు లేదు అంటే గుడ్లగూబనైపోయినా. గుడ్లగూబ ఏమైంది? సూర్యుడు ప్రకాశిస్తుంటే ఇంకా సూర్యోదయం కాలేదు ఇంకా ఏముంది అంటే చీకటి. సూర్యుడు వచ్చే కొద్దీ ఆమెకి చీకటే కనబడుతుంది, సూర్యుడు అస్తమించే కొద్దీ దానికి వెలుగు కనపడుతూ ఉంటుంది. రాత్రంతా వెలుగు కనపడుతుంది, పగలంతా చీకటి కనపడుతుంది. ఎవరికి? గుడ్లగూబకు. గమనించండి, ఎందుకని కనపడుతోంది అంటే దాని శరీర నిర్మాణం అట్లుంది. మన శరీర నిర్మాణం, మన నేను, మన నాది ఉందే, మన నాదికి మనకు మూడే కనపడతాయి. ఎవరి నాదిని వాళ్ళు అడగండిరా, చెప్తుందో చెప్పదో. ఖచ్చితంగా మూడే కనపడతాయి. మీరే అనుకుంటారు ఆ మూడే కదా. మేము 24 అవర్స్లో అమ్మ మీ దగ్గర ఉండేది 1.5 గంట 2 గంటలు కదా, 22 గంటలు ఎక్కడుంటున్నామో అదే కదా కనపడాలి. మేము 22 గంటలు ఒక చోటు ఉంటాం, ఆ అట్మాస్ఫియర్లోకే మేము అలవాటు పడ్డాం, అందుకని మాకు అవే కనపడతాయి. అందుకని మేమేం చెప్తామంటే ఈ 2 గంటల తాలూకు మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీన్ని 22 గంటలకి కంటిన్యూ చేసుకోండి. ఏం చేసుకోమంటే అండి, ఇంటికి వెళ్ళగానే నా పెళ్ళాన్ని 2 చావగొడితే అది రేపు ఇక్కడికి రానియదు నిన్ను. ఎందుకు రాపోయినావు, ఆమె ఇట్లాంటి మాటలే చెప్తూ ఉంటుంది, అందుకని రేపటి నుంచి నువ్వు క్లాసుకు పోయినా అంటే నీకు చెప్తాను అంటుంది. నేను దీన్ని కంటిన్యూ చేయమంటలే, ముగ్గురిని చూడొద్దని నేను చెప్పానని చెప్పవాకండి. మరి ఏం చెప్పమంటారు?
ఇక్కడ మీ నేనును మేము దీపం వెలిగించి పంపిస్తున్నాం, నాదిని తగ్గిస్తున్నాం కదా. అక్కడ కూడా నేనును వెలిగించుకోండి. నేను దీపాన్ని పెద్దగా చేసి నాది దీపాన్ని తక్కువ చేయండి. అప్పుడు ఆ మూడు మిమ్మల్ని వీడు చూస్తే వాడికి భయం. అంటే ఇక్కడ 2 గంటల్లో మీరు ఏది సంపాదించుకున్నారో దాన్ని ఇంటికి తీసుకెళ్ళండి. మీ శరీరాలతో పాటు దాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళండి. అంటే మీరు మారండి. మీరు మారితే ఆ జైగాంటిక్ రాక్షసి మిమ్మల్ని ఏం చేయలేదు. లేకపోతే అది మీ మీద పడి, ఎందుకంటే దానికి కావలసిన ఆహారం మీ నాదిని ఎప్పుడూ మింగేస్తోంది, ఇంకా కూడా మింగుతుంది. ఎన్నిసార్లు మింగినా దానికి బుద్ధి రావటం లేదు కదా. మళ్ళీ మీరు దానికి ఆహుతి అయిపోతున్నారు. అందుకని ఆహుతి కాకుండా ఉండాలంటే ఈ పని చేయండి. ఇది కూడా సాధనే. దానికోసం కొబ్బరికాయలు కొట్టక్కర్లా, ఒకే గదిలో నేను ధ్యానం చేసుకుంటున్నాను అని ఇట్లా కూర్చోక్కర్లా, ఏం అవసరం లేదు. సరే, దృశ్యాన్ని ఇప్పుడు మనం పోగొట్టాలి. దృశ్యం ఎట్లా పోగొట్టాలి అంటే, మీకు చిత్తాకాశము అని ఒక ఆకాశం ఉంది. చిత్తాకాశం అంటే మీ లోపల మీ దర్పణంలో, అంటే మన దగ్గర ఇది భూతాకాశం కదా. భూతాకాశంలో దాన్ని ఇందా నుంచి మ్యాటర్ని మనం స్మాష్ చేసాం. మ్యాటర్ని స్మాష్ చేశారా, చేయలేదా? స్పిరిట్ని బతికించాం కదా భూతాకాశంలో. అది కొంచెం కష్టమే. నమశివాయ చెప్పేశాం కదా. చిత్తాకాశంలోకి వెళ్ళండి. దృశ్యాన్ని ఎట్లా నాశనం చేయాలో చెప్తాడు. దృగస్తి దృశ్యం నాస్తి. చిత్తాకాశం అంటే నా లోపల ఉన్నటువంటి ఆకాశం. చిత్తం అంటే మన లోపల ఉంది, బయట లేదు. ఈ చిత్తాకాశంలో స్వప్నం గుర్తుపెట్టుకోండి. మీ కళలో ఏమవుతుందంటే, ఇక్కడ మనకు జాగ్రత్త అవస్థలో నిమిత్త ఉపాదానాలు విడివిడిగా ఉన్నాయి. స్వప్న స్థితిలో విడివిడిగా ఉండవు. నిమిత్తము తానే, ఉపాదానం తానే అవుతాడు. ఎట్లా అవుతున్నాడు అని మీరు అడిగితే, నా కళలో నేనే అంటే ఒక నేనును సృష్టించుకుంటా. నేను కనపడుతుంటా నా కల్లో. చూసే నేను, చూడబడే నేను. చూసే నేను చైతన్యాన్ని. ఎందుకంటే నాకు చూసి చైతన్యం అని ఎందుకు చెప్తున్నా అంటే, మెళుకో వచ్చాక కూడా నాకు ఆ కళ గుర్తుంటున్నది. మెళుకో వచ్చిన తర్వాత నాకు కళ గుర్తుంటున్నది కదా. కాబట్టి కళలో చూసిన నేను, మెళుకో వచ్చాక మీకు కళ చెప్తున్నా నేను నేను కదా. మీకు అనుమానం లేదు కదా, ఒకడే ఉన్నాడు. కాబట్టి చూసే నేను, ఆ నేనే ఏమంటానంటే కళ కన్నాను అంటున్నా. కళ కన్నాను అంటే కళ చూశాను. కళ పడింది అంటారు. కళ పడిందిట ఎక్కడి నుంచో వచ్చి, ఎక్కడా వాళ్ళే వాడికి కళ పడింది. వాడు మంచం మీద పడుకున్నాడు, వాడికి కళ వచ్చింది. కళలో చూసేవాడు వాడే, చూడబడేది కూడా వాడే. చూడబడేది కనిపించకపోతే దాన్ని దృశ్యం అనకూడదు. కనిపించింది నాకు, కనిపిస్తే అది నాకు దృశ్యం కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా నేనేమవుతాను అంటే ద్రష్టనవుతాను. ఇప్పుడు చైతన్యం ద్రష్ట అయింది. చైతన్యం ఏమైంది? ద్రష్ట అయింది. వాడికి దృక్కు ఉంది. ఎవడికి ద్రష్ట ఉంటాడో వాడికి దృక్కు ఉంటుంది. దృక్కు లేకపోతే కళ నాకు కనిపించదు. కళ దృశ్యమైంది. మామూలుగా దృశ్యం కావాలంటే నీకు నిమిత్తం ఉపాదానం 2 కావాలి. కుండ కనపడాలంటే కుమ్మరివాడు కావాలి, మట్టి కావాలి. ఇప్పుడు మట్టి నేనే అయినాను, కుమ్మరివాడిని కూడా నేనే అయినాను. ఆ లోపల ఉన్న నన్ను, కళలో కనిపించిన నన్ను ఎవరు క్రియేట్ చేశారు? నేనే క్రియేట్ చేశాను కదా.
అప్పుడు నిమిత్త ఉపాదానాలు ఎవరైనారు? నేనే అయినాను. అయినానా కాలేదా? చూస్తున్నది ఎవరు? నేనే. మరి నేనే నిమిత్త ఉపాదానాలయ్యి చూసేది నేనే, చూడబడేది నేనే, చూపు నేనే అయితే నేనా నేను మూడైనానా? మరి నేను మూడుగా కనపడుతున్నాను. మరి మూడు ఎట్లా కనపడ్డాను అంటే ఇవన్నీ కూడా సినిమా రీలులో లాగా అంత స్పీడ్గా జరుగుతుంటే నీకు చూసేవాడు చూడబడేది చూపు అనేవి విడివిడిగా కనపడకుండా ఈ మూడు నీకు ఒకటైనాయి. అవి ఎట్లవుతాయండి? మూడు ఒకటి కావడం అంటే రెండు ఒకటే ఏంటి మీకు ఇప్పుడు చూపిస్తా. ఈ కన్ను చూడగలిగిన శక్తి గలదే. ఇది మూసుకుంటే కనిపిస్తున్నారా లేదా? ఇది మూసుకుంటే కూడా మీరందరూ కనిపిస్తారా లేదా? అంటే నా రెండు కళ్ళకి ఏముంది? చూసే శక్తి ఉంది కదా. ఈ కన్ను చూస్తున్నది, ఈ కన్ను చూస్తున్నది. డాక్టర్ దగ్గర మీరు పరీక్ష చేయించుకుంటే డాక్టర్ గారు ఏమంటారంటే దీంట్లో -25 ఉందమ్మా, దీంట్లో -75 ఉందమ్మా, మీకు మీ చూపు అని చెప్తాడు. రెండిట్లో ఒకటి ఉండొచ్చు, మీరు గమనించండి. డాక్టర్ దగ్గరికి వెళితే నా గ్లాసెస్ ఏం చేస్తారు? నా గ్లాసులు పెడుతున్నాళ్లే ఆయన. దీంట్లో ఒక రకమైన చూసే శక్తి ఉంది, దీంట్లో మరొక రకమైన చూసే శక్తి ఉంది. కానీ ఈ రెండు కూడా ఒకే ఆబ్జెక్ట్ని చూసి ఒక ఆబ్జెక్ట్నే చూస్తున్నాయి, ఒకే రకమైన దృశ్యాన్ని నాకు చూపిస్తున్నాయి. మరి రెండు చూపించాలి కదా. నా కళలో మూడు ఒకటే చూపిస్తాయి. ఇప్పుడు అర్థమైందా? అర్థం చేసుకోండి. ద్రష్ట, దృక్కు, దృశ్యం మూడు ఒకటే అయింది. త్రిపుటి రహితుడైన వినండి, ఆ త్రిపుటి మూడు కలిసి మూడు వేరుగా ఉన్నాయి. ఎవరివి అంటే ఈ మూడు నాదివి. కళ సృష్టించింది ఎవర్రా? నా సూక్ష్మ శరీరం కదా, నేను కాదు, నాది. అందుకని ఈ త్రిపుటి ఒకటైనప్పుడు ఇది రహితుడైతే ఆ త్రిపుటిని నేను వదిలేస్తే నేను త్రికాలాబాధ్యుణ్ణి. నేను కళలో మాత్రమే చూసేవాణ్ణి కాదు, జాగృతిలో కూడా చూసేవాణ్ణి, సుషుప్తిలో కూడా చూసేవాణ్ణి. జాగృతిలో ఏం చూశారు, సుషుప్తిలో ఏం చూశారు అన్నీ మీరు చెప్తే మేము నమ్మమంటారా? వద్దు, నేను చెప్పింది ఒక్క మాట కూడా నమ్మవాకండి. మీరు అనుకున్నదే నమ్మండి, మీరు అనుభవించండి. రాత్రి నాకు కల వచ్చింది, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను నాకు ఇట్లా ఫలానా కల వచ్చింది అని మీకు చెప్పాలి. మీకు చెప్తున్నప్పుడు నా కళ నాకు కనిపిస్తుందా కనిపించదా? అంటే నా కళని నేను గుర్తు చేసుకుని చెప్తున్నాను అంటారు. గుర్తు కాదు, నేను చూస్తూ చెప్తాను. అప్పుడు కళ నాకు కనిపిస్తున్నది. కనిపించిందా కనిపించలేదా? అంటే జాగ్రత్త అవస్థలో కూడా కళను నేను చూశాను. స్వప్నావస్థలో ఆల్రెడీ రాత్రే చూసేశాను. ఆ తర్వాత నేను నిద్రపోయినాను. నా సుషుప్తిలో కూడా ఏమీ లేదు, ఒట్టి తెర నేను చూస్తున్నాను. సుషుప్తిలో నాకు కళ లేదు, నేనేం చూడలే. కానీ నీకు నిద్రలో ఏం కనిపించలేబా అంటే ఏమిటి? త్రిపుటి రహితుడైనావు అంటే త్రిపుటి రహితుడైన వాడివి, త్రిపుటితో ఉన్నవాడివి. నువ్వు ఏకకాలంలో చూస్తున్నావు. జగత్తు కనిపిస్తోంది, ఇక్కడ నాకు జగత్తు కనిపిస్తోంది. నిద్రపోతే నాకు ఈ జగత్తు లేదు. స్వప్నంలో నాకు కావలసిన జగత్తు ఉంది. ఇక్కడ జాగ్రత్త జగత్తు, స్వప్నంలో నాకు కావలసిన జగత్తు కదా, కొంతే కదా వస్తుంది. పైగా రోజు ఒక్క కళ రాదు కదా, మన ఇష్టం వచ్చిన కళ రాదు కదా కదా. సుషుప్తిలో జగత్తు లేని స్థితి. ఈ మూడు చూస్తున్న నాకు సమాధిలో కూడా అలాంటి స్థితి. అయితే సుషుప్తిలో ఏమీ లేదంటున్నాను.
సమాధిలో నేనున్నానంటాను. 4 అవస్థలు నేను చూడగలుగుతున్నాను. అందుకని త్రిపుటి రహితుడైన తాను త్రికాల బాధ్యుడు. త్రికాలాన్ని బాధించేసి, అంటే త్రికాలం అంటే భూతకాలంలో లేదు, భవిష్యత్తులో లేదు, వర్తమానంలో లేదు, అది 3 కాకుండా నేనున్నాను. నువ్వు ఎట్లా ఉన్నావు? నాకు కాలంతో సంబంధం లేదు. నాకు కాలంతో సంబంధం ఎప్పుడు వస్తుంది? దేశ కాల వస్తువు అనే జగత్తులోకి వచ్చానంటే వస్తుంది. జగత్తులోకి నేను ఎప్పుడు వస్తాను? నేను ఎప్పుడు జీవుడైతే అప్పుడు జగత్తులోకి వస్తాను. అర్థమైందా? ఏమా? తనలోని లోకాలని, అంటే నీ లోపల ఉన్నటువంటి స్వప్నాన్ని తనివి తీర చూడలేక, నీ లోపలే ఉంది ఈ ప్రపంచమంతా. ఈ ప్లేట్ ఎక్కడుంది అంటే నీ లోపల ఉంది. బయట ఉన్నదే నిత్యం అంటున్నావు నువ్వు. ఇది ఎప్పుడు నిత్యమన్నావో నువ్వు అహంకార మమకారం. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. దానికి లోనై నువ్వు బాధపడుతున్నావు. నీకు బాధలు అందుకు వచ్చినాయి. మరి నీకేం చేయాలంటే నీకు అభ్యాసం, వైరాగ్యం 2 చెప్పాలి. ఆ 3 నుంచి పక్కకుండా రా నాయన అని ఒకటి చెప్పాలి. ఇది ఒకరోజు చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి నీకు అభ్యాసం చేయించాలి. అభ్యాస వైరాగ్యమును దృష్టి ప్రసాదించిన గురువే సర్వస్వం. అర్థమైందా? ఇప్పుడు దృశ్యం దగ్గరికి మళ్ళీ రండి. ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం. దృశ్యం దగ్గరికి మళ్ళీ వెళదాం. అంటే ఏమిటి? కలలో వచ్చిన దృశ్యాన్ని అది లేదు అని తేల్చాం. ఏం తేల్చాం? అది ఉంటే రేపు కూడా ఆకలే రావాలి, ఎల్లుండి కూడా ఆకలే రావాలి. మనకి ఇవాళ ఒకసారి పెళ్ళి అయిపోయింది, రేపు ఈ భార్యే, ఎల్లుండి ఈ భార్యే, 3వ రోజు ఈ భార్యే, 10వ రోజు ఇదే భార్య, ఇదే ఇల్లు, ఇదే భార్య, ఇదే డబ్బు, ఇదే వ్యవహారం, అంతా ఇదే కదా. అంటే అందువల్ల ఇది సత్యం అంటున్నావు. కళలో నిన్న కళ వేరు, ఇవాల్టి కళ వేరు, రేపటి కళ వేరు, అసలు కళ రాకపోయిన స్థితి వేరు. అది నీకెందుకు ఇచ్చాడంటే భగవంతుడు, ఒరే ఇది నిజమంటున్నావు, భూతాకాశంలో ఇది నిజమంటున్నావు, దీన్ని దర్పణ దృశ్యం చేస్తే ఇది అబద్ధం కదా. ఆ త్రికాలాబాధ్యుడైన నువ్వు వేరుగా వచ్చేస్తే అది అబద్ధమే కదా. ఏది అబద్ధం? ఆ దృశ్యం అబద్ధం. దృశ్యం నిజమా? నిజమైతే నిన్నటి భార్య ఇవాళ కనిపించినట్లు నిన్నటి ఇల్లు ఇవాళే కనిపించింది. అదే ఇల్లు కదురా. ఇప్పుడు ఇంటికి పోతే మనం ఏ ఇంటికి పోతాంరా? అట్లా కల్లోకి వెళ్ళండి. నిన్నటి కల్లోకి ఇవాళ వెళ్ళండి. 1 సంవత్సరం కిందటి కల్లోకి వెళ్ళండి. అరా కళలో నుంచి బయటకు వస్తే కళ ఎలా అబద్ధమో, ప్రపంచంలో నుంచి బయటకు వస్తే ప్రపంచం ఎలా అబద్ధమో, దీన్ని ఎట్లా అబద్ధం చేసాము ఇందాక. దీన్ని సచ్చిత్తులుగా మార్చేస్తే మొత్తం ప్రపంచం అంతా సచ్చిత్తులై కూర్చుంటాయి. మ్యాటరు స్పిరిట్ తప్ప అక్కడ ఏం లేదు. మ్యాటర్ని కూడా నేను తయారు చేస్తే, నా దగ్గర ఉన్న శక్తి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైతేనే మ్యాటర్ అయింది, మ్యాటర్గా కనిపిస్తోంది, లేకపోతే మ్యాటర్ లేదు. ఈ దృశ్యాన్ని ఎలా నాశనం చేశావో ఆ స్వప్న దృశ్యాన్ని అలా నాశనం చేయగలిగితే, చేయగలగడానికి నువ్వేం చేయాలి? దాని నుంచి నువ్వు యువతలికి రావాలి. యువతలికి రావాలంటే ఏమన్నా గడప దాటిపోవడానికి కాదు, నాదిలో నుంచి నేనులోకి రా. అప్పుడు కాలంలో నుంచి లోపలికి వెళతావు. ఇప్పుడు శిష్యుడికి ఇంకొక సందేహం వచ్చింది, కొత్త సందేహం. ఏమిటంటే, అయ్యా మీరు బాగానే చెప్తున్నారు కదా, ఇది లేదు అది లేదు అని మీరు బాగా చెప్తారు. కళ అంటే నాకు తెలియకుండా ఉన్న స్థితి. అది నాకు తెలియకుండా అంటే నేను నిద్రపోతున్నానంటే నేను అజ్ఞానంలో పడి ఉన్నాను. ఆ రోజున మీరు మీ ఇష్టం వచ్చినట్టు, అసలు కళ ఎట్లొస్తుందో చెప్తా వినండి, సైంటిఫిక్గా చెప్తా మీకు.
సైన్స్ నిరూపించింది కళ. మీకు చెప్తాను, నాకు తెలిసింది చెప్పిపోవడం కాదు. మీ లోపల ఉన్నవాడు ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని అనాలి. వాడు అనాలి కదా. వాడు అనకపోతే నేను చెప్పిందంతా ఒట్టిగా వేస్ట్ అయిపోతుంది. వాడి లోపల వాడు మాట్లాడాలి. శిష్యుడు అడుగుతున్నాడు, గురువుగారు మీరు ఇందా నుంచి చెప్తున్నారు కానీ నిజమే అనిపిస్తున్నది, కానీ నాకు ఒక్క చిన్న సందేహం ఉందండి, మీరు కొట్టకుండా నిజం చెప్పండి. మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తున్నది, ఎందుకంటే అన్నిటికీ వ్యతిరేకంగా మీరు చెప్తారు. ఉన్నది అదేరా, నీకు వ్యతిరేకంగా కనబడుతున్నది. నిద్రపోతున్నాం కదండి మేము. నిద్ర అంటే ఏంటి? అజ్ఞానం. నేను అన్న స్థితిని కోల్పోయినా కదండి నేను నిద్రపోతున్నా. అటువంటప్పుడు నా మనస్సు ఏదో ఆడుకుంది అన్నారు, చిత్తసాగరంలో నుంచి బొమ్మలు తెచ్చుకుంది, నాకు అన్నీ ఇట్లా చెప్తోంది అని మీరు అంటున్నారు. మీరంటే నేను నమ్ముతున్నాను, కానీ నిజంగా నా మనస్సుకైతే ఒప్పుకోవడానికి బుద్ధి పుట్టడం లేదు గురువుగారు. మీరు మాకు నిజం చెప్పండి, కళ అసలు ఎట్లా వస్తోంది? ఎవడు కళని సృష్టిస్తున్నాడు? మా మీదికి ఎవడు వెయ్యడురా నాయన. ఈ ప్రపంచాన్ని ఎట్లా సృష్టించలేదో కళను కూడా మేము సృష్టించనురా. మరి ఎవరు సృష్టించారండి? నువ్వు నిద్రపోయినాను అన్నావు కదా, ఎవరు నిద్రపోయినారో ఒకసారి ఆలోచన చేయనాయన. నీ ఇంద్రియ జ్ఞానాన్ని, నీ మనస్సు, నీ దగ్గర మనస్సు అనేది ఒకటి ఉంది, అది చాలా పవర్ఫుల్, అది చాలా శక్తి గలది. అది ఏం చేసిందంటే వీళ్ళందరినీ తీసుకుని, ఇంద్రియాలన్నిటినీ తీసుకుని వాళ్ళకి రెస్ట్ తీసుకోండి, రేపు మళ్ళీ మీరు వెళుదురు కానీ అని పంపించింది. అది ఎలా పంపిస్తుందంటే, అనాథ బచ్చాలు ఉంటారు కొంతమంది. అనాథ బచ్చాలంటే వాళ్ళకి అమ్మా నాన్న ఉండరు. వాళ్ళని ఏ హాస్పిటల్ నుంచో లేకపోతే కిడ్నాపులు చేసో దొంగతనంగానో ఎత్తుకొస్తారు కొంతమంది. వాళ్ళు సినిమాలో చూపిస్తూ ఉంటారు, సినిమాల్లో చూపిస్తారు కదా. ఒకడు ఏం చేస్తాడు, ఈ పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు, ఎత్తుకొస్తాడు. వాళ్ళకి కాళ్ళలో చేతిలో విరగొట్టేస్తారు. విరగొట్టడమో లేకపోతే ఏదో వికలాంగులుగా చేయటమో. పసిబిడ్డలు వాళ్ళు ఏం చేస్తారా పాపం, వాళ్ళని ఒక్కొక్క వీధికి అడుక్కోవడానికి పంపిస్తారు. వాళ్ళు తీసుకొచ్చి ఈ లీడర్కి ఇవ్వాలి, డబ్బులన్నీ తీసుకొచ్చి. వాళ్ళు ఏం తిన్నారు పాపం, ఈ లీడర్ వీడికి ఇస్తారు. వీడు దీంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఆ లీడరు, ఆ రింగ్ లీడరు మన మనస్సుగాడు. వాడు వీళ్ళందరినీ పెట్టుకున్నాడు. ఎవరందరినీ పెట్టుకున్నాడు? మన జ్ఞానేంద్రియ పంచకాన్ని, కర్మేంద్రియ పంచకాన్ని, వీళ్ళందరినీ భిక్షానికి అడుక్కోవడానికి పంపించి, వాళ్ళందరూ తెచ్చిందంతా వాడు తీసుకుని వీళ్ళందరినీ వాళ్ళకి నిద్రపోమ్మని వాళ్ళకి ఏదో ఇంత కూడు పెడతాడు. పెట్టి వాళ్ళందరినీ లోపలికి పంపించేస్తాడు. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళందరినీ లేపి మళ్ళీ యథాతథంగా మళ్ళీ భిక్షానికి పంపిస్తారు. వాళ్ళు తీసుకుపోయి ఇచ్చేవరకే కానీ ఆ వస్తువుతో వాళ్ళకి సంబంధం లేదు, వాడికి సంబంధం కదా. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నీ బంధానికి కానీ నీ మోక్షానికి కానీ ఇంద్రియాలకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం ఉంది అంటే మనస్సుకు సంబంధం ఉంది. అది రోజు జాగ్రత్త అవస్థలో మనం నిద్ర లేవగానే ముందు ఏమనుకోవాలంటే, ఇవాళ పని మనిషి వచ్చిందా, పాలవాడు వచ్చాడా, ఈ ఆలోచన కాకుండా బిచ్చగాళ్ళందరినీ అంటే ఇంద్రియాలన్నిటినీ పని చెప్తున్నా. ఇదే సాధనరా, నేను ఇట్లాగే సాధన చేసుకున్నా, మీకు అట్లాగే చెప్తున్నా. మన ఇంద్రియాలన్నిటినీ పంపిస్తాడు. సాయంత్రం వరకు వీళ్ళన్నీ కర్మలు పోగు చేసుకుంటారు. కళ్ళు, చెవులు, ముక్కులు అన్నీ. వీళ్ళందరూ బిచ్చగాళ్ళు, అనాథ బిచ్చగాళ్ళు, అనాథ బచ్చాలు.
వాళ్ళకి అక్కర్లే, సంపాదించిందంతా వాళ్ళకి అవసరం లేదు. అదంతా తీసుకెళ్ళి వాళ్ళు లోపల దాచిపెడతారు. మన మనస్సు వాళ్ళతో పాటు పైకి వెళ్ళిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ అని ఇంకొకటి ఉంటుంది మన దగ్గర. సబ్కాన్షియస్ స్టేట్ అంటారు దాన్ని. అది సైన్స్ ఒప్పుకుంటుంది. ఆ చిన్న మెదడు అంటారు, ఇక్కడ ఉంటుంది అది. ఆ సబ్కాన్షియస్ స్టేట్ అనేటువంటి ఒక మెదడులో అది ఎక్కడ ఉంటుందో మీకు ఇంకా చెప్తా, మీకు అర్థమయ్యేది చెప్తా. హిప్నటైజ్ చేసే వాళ్ళని ఎవరినన్నా చూడండి, హిప్నోటిస్ట్ అంటారు. హిప్నటైజ్ చేసేవాడికి అందరు లొంగరు. నన్ను హిప్నటైజ్ చేయమంటే చేత కాదు, వాడు చేయలేడు, ఎంత గొప్పవాడు కూడా. హిప్నటైజ్ చేసేవాడు ఏం చేస్తాడంటే మన మనస్సుని వాడు స్వాధీనం పెట్టుకుంటాడు. దాన్ని పని చెయ్యనీయకుండా చేసి దాని లోపల సబ్కాన్షియస్ స్టేట్లో ఉన్నదాన్ని వాడు ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు. ఆ ఆర్డర్ ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. వాడు ఏం చెప్తే వీడు అది చేస్తూ ఉంటాడు. ఎవడు? ఈ హిప్నాటిజంకి గురి అయిన వాడు. హిప్నాటిస్టు అది చేస్తూ ఉంటాడు. వాడు ఎందుకు చెప్తే వీడు చేస్తున్నాడు అంటే వీడికి స్పృహలో వీడు ఉండడు. మీరు ఎవరైనా హిప్నటైజ్ చేసేవాడిని చూడండి, మీకు తెలుస్తుంది. వాడు ఏం చేస్తాడంటే దాన్ని కంట్రోల్ చేస్తాడు. ఆ సబ్కాన్షియస్ స్టేట్లో ఉన్నటువంటిది మన దగ్గర మనకి డీప్గా ఏదైనా అటువంటి ఎక్స్పీరియన్సెస్ జరిగి ఉంటే అవన్నీ సబ్కాన్షియస్ స్టేట్లో అవి పదిలంగా దాచుకుంటాయి. అవి నీకు కళలో బయటికి వస్తాయి. కళ్ళలో చూడండి, మనం బాధపడ్డ విషయాలు మామూలుగా అయితే మేమేం చెబుతామంటే మనస్సు ఇంద్రియాలన్నింటినీ లోపల దాచిపెట్టి తను వచ్చి చిత్తసాగరంలో అనేక బొమ్మలు ఉంటాయి, వీటన్నిటితో తీసుకొచ్చి ఆడుకుంటుందని. పాపం అదేం ఆడుకోదు, అది లోపల దాక్కుంటుంది. మీరు అప్పుడు చెప్పారు కదంటే అప్పుడు అదే చెబుతా. అన్నీ రివీల్ చేస్తా అనుకున్నారా? పాపం ఎందుకు చెప్తాను, అస్సలు చెప్పను. కృష్ణ పరమాత్మే చెప్పలే, ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు కదా. ఆ సబ్కాన్షియస్ స్టేట్లో ఉన్నటువంటివి చాలా డీప్గా మనకి ఏదైనా అనుభవం అయ్యి ఉంటే అవే కళలో వస్తాయి. అన్ని కళలు రావు, మనకి ఎన్నో అనుభవాలు ఉంటాయి, అవన్నీ కళలు వస్తున్నాయా? రావు. ఇటువంటివి కళలో వస్తుంది. ఆ సబ్కాన్షియస్లో ఉన్నటువంటిది అది బయటకు వచ్చి అదే ఇంద్రియాల పోజులు పెట్టేస్తుంది. అంటే మన కళను చూస్తున్నది ఎవరు అంటే ఆ మనస్సు. దానికి కళ్ళు ఉన్నాయా, దానికి చెవులు ఉన్నాయా? కళ్ళలో కూడా మనకు అన్ని మాటలు వినపడతాయి, అన్నీ కనపడతాయి. మీరు గమనించండి జాగ్రత్తగా కళ్ళని. మళ్ళీ మనం అందాం అనుకున్నాం అనలేం. దొంగవాడు ఎవడో మన గొంతు బిసుకుతున్నాడు అనుకోండి కళ్ళలో, ఇప్పుడు మనకు అరవాలి అని ఉంటుంది, అరవలేవు. అరవగలరా? ఎందుకు అరవలేకపోయినావు? సబ్కాన్షియస్లో ఉన్న మైండ్కి కొన్ని శక్తులే ఉన్నాయి. ఇది మనసుకు అన్ని శక్తులు ఉన్నాయి. మనసుకు అన్ని శక్తులు ఉన్నాయని మీకెట్లా తెలుసండి? మనస్సు కన్ను చేసే పని చేసింది, చెవి చేసే పని చేసింది. ఎందుకంటే నేను కొంతసేపు చదువుకున్న తర్వాత నా మనసు ఎక్కడికో పోయింది. నా కళ్ళు చదివినాయి కానీ నాకు అర్థం కాల కదా. కాబట్టి మనస్సు అన్ని పనులు చేయగలదు, ఈ ఇంద్రియాలు చేసే పనులు. సబ్కాన్షియస్లో ఉన్న మనస్సుకు అన్నీ తెలియదు. మరి ఏం తెలుసు అంటే అది ఏదైనా పెద్ద దెబ్బ అంటారు, పెద్ద దెబ్బ తగిలితే అది బాగా గుర్తుపెట్టుకుంటుంది. వాడు లోపల చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడురా అంటారు చూడండి. మనకి అది మామూలు మనస్సు అయితే మర్చిపోతుంది. మరుపు దానికి సహజం. మరుపు సహజం కాబట్టి 4 రోజుల నాడు నువ్వేం తిన్నావో నీకు తెలియదు. ఒక పెళ్ళిలో ఫలాంది చెయ్యలేదు అని నిన్ను కొట్టారే, కోప్పడ్డారే, అది నీకు గుర్తుంటుంది. అది ఎందుకు గుర్తుంది, ఇది ఎందుకు గుర్తులేదు? అది సబ్కాన్షియస్లోకి వెళ్ళింది. అర్థమైందా? మీ మీద మీరు గనక పరీక్ష చేసుకుంటే ఇలాంటివి ఎన్నో బయటపడతాయి. అదే అంతర్ముఖ సమారాధ్య. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే శిష్యుడు, గురువుగారు మనస్సు వెళ్ళింది, మీరు ఇటువంటి పని చేసింది, మాకు కల వచ్చింది,
కళలో దృశ్యం నాస్తి, త్రిపుటి రహితమని మీరు చెప్పారు, ఒప్పుకుంటాం. కానీ మా మనస్సు పనిచేయని స్థితిలో, మాకు అజ్ఞానం ఉన్న స్థితిలో డాక్టర్ గారు ఎక్కడో ఒక చోట కోసేస్తే, ఇంకేదో చేస్తే అది నిజమని మమ్మల్ని నమ్మమంటే మమ్మల్ని ఎట్లా నమ్మమంటారండి? అనస్థీషియా ఇచ్చిన పీరియడ్లో అని అనుకోండి కాసేపు. మేము తెలివిగా ఉన్నప్పుడు అటువంటి దృశ్యాలు ఏవైనా మేము సృష్టిస్తే అది చెప్పండి. మేము తెలివిగా ఉన్నప్పుడు. మీకు అర్థమవుతోందా వాడి ప్రశ్న ఏమిటి? మేము నిద్రపోతున్నప్పుడు మీరేదో జరిగింది, కళ వచ్చింది, సబ్కాన్షియస్లో ఉన్నది మీకు దృశ్యాలు సృష్టించింది, ఏవో చెప్తున్నారు. మేము నిద్రపోయింది మాకు వద్దండి, ఇప్పుడు మేము చాలా తెలివిగా ఉన్నాం, ఇప్పుడు తెలివి చాలా ఉంది మాకు. ఏం తెలివి ఉందిరా? నీ దగ్గర ఉన్నది జ్ఞానమే, నా దగ్గర ఉన్నది ప్రజ్ఞ. నీకు నాకు తేడా ఉంది చెప్తున్నాడు. సరేరా, నీ మాటలోకే వస్తాను. నువ్వు ఊరికే సోఫాలో కూర్చోరా. ఊహ అనేది ఒకటి ఉంది, నీకు తెలుసునా? ఇమాజినేషన్, ఇమాజినరీ వరల్డ్ అంటే ఏం చేస్తుంటావు? నువ్వు ఊహించుకుంటావు. నీ ఊహలో దృశ్యాలు నీకు కనిపించినయ్యా, కనిపించలేదా? ఇప్పుడు సబ్కాన్షియస్లో ఉండి మాట్లాడుతున్నావా? తెలివిగా ఉన్నావు కదా, మరి ఎందుకురా దృశ్యం సృష్టించావు? దృశ్యాన్ని ఎందుకురా చూసావు? చూడలేదా? నీ ఊహలో కనిపించింది స్వప్నం లాంటిది కాదా? అక్కడ దృశ్యం కనిపించిందా, కనిపించలేదా? మరి ఆ కనిపించింది నువ్వు ఎవరికీ చెప్పడం లేదే, నీ లోపలే దాచేసుకుంటున్నావే కదా. అది ఇంకా అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇది నీ ఊహలో చూసిన దృశ్యమని నీకు ఎప్పుడు అనిపించిందో, నీ ఊహలో చూసావు దృశ్యాన్ని, నీకు ఎప్పుడు అనిపించిందో అది నిజం కాదు అని కూడా నీకు అప్పుడే తెలుసు కదా. ఇది ఊహలో ఉన్నది అని. ఏ ఊహలోదో ఈ దృశ్యం వస్తే ఇది నిజమంటావేమిట్రా? నీ ఊహలో, నా ఊహలో నేను ఎవరినో చంపేశాను, వాడిని చంపాలి అని నాకు చాలా కోపం ఉంది కదా. ఫిజికల్గా చంపితే పోలీసులు పట్టుకుపోతారని నేను నా ఊహలో చంపేసుకున్నా కదా. ఇది నిజమా? ఇది అబద్ధమని నీకు తెలుసు కదా. మరి ఇది నిజమంటున్నావేమిట్రా? దృశ్యం సత్యమైతే, కనిపించిన దృశ్యం సత్యమైతే ఈ దృశ్యం కూడా సత్యం కావాలి కదా నీ లెక్క ప్రకారం. ఆ దృశ్యం అబద్ధం, ఈ దృశ్యం నిజమా? తెలివిలో ఉన్నావు నువ్వు. ఆలోచించండి. కాబట్టి ఇది కూడా అబద్ధమేరా. తెలివిగా ఉండి నేను ఊహించుకున్న ఊహ అబద్ధం అన్నారు కదా గురువుగారు. నేను ఊహించుకోను, నాకు దృశ్యం కనిపిస్తుందా? కనిపిస్తుందిరా, అది కూడా చూపిస్తాను నీకు. ఎందుకంటే నువ్వే అబద్ధం అని చెప్పాలి, నేను చెప్తే నువ్వు వినవు. నువ్వు భోజనం చేస్తున్నావురా, సడన్గా నీ ఫోన్ మోగిందిరా. హలో, ఎవడో ఫోన్ చేశాడు. ఇప్పుడు నీకు ఈ చేతిలో ఫోన్ ఉంది, నీ ముందర అన్నం ఉంది, నీకు ఈ దృశ్యం కనపడాలి. నీకు ఈ దృశ్యం కనపడి నీ కళ్ళు ఇవే చూస్తున్నాయి. కానీ ఆలోచించు, ఆ వ్యక్తి నీకు కనపడ్డా కనపడలేదా? వాడు కనపడడం ఒకటేనా? వాడి తాలూకు మొత్తం, వాడు మనిషి కనపడడం కాదు, వాడు మంచోడా చెడ్డోడా, వాడు ఎందుకు నన్ను ఈ మాటలు అడుగుతున్నాడు, ఇవన్నీ నీకు కనపడ్డాయా లేదా? ఇది నిజమా అబద్ధమారా? వాడు నిజం అంటావు, ఇది అబద్ధం అంటావు కదా. మరి దుర్గస్తి నువ్వు అస్తి, కానీ నీ దృశ్యం నాస్తి. ఇప్పుడు కళనా? నీకు కళలో కనిపించిన దృశ్యం నాస్తి,
ఊహలో కనిపించిన దృశ్యం నాస్తి, నీ ఇమాజినరీ వరల్డ్లో కనిపించిన దృశ్యం నాస్తి, నువ్వు ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసుకున్న దృశ్యం కూడా నాస్తి. మరి ఈ దృశ్యం అస్థి ఎట్లయిందిరా? ఆలోచించు. మరి దీన్ని ఎట్లా నాస్తి చేయమంటారండి? చెప్తున్నా కదరా, భూతాకాశంలో దృశ్యం నాస్తి చేయాలంటే ఇది నీ చిత్తాకాశంలో కనిపించింది అని అనుకుంటే, నీ అద్దంలో కనిపించింది అనుకుంటే నాస్తి అవుతుంది, లేక బృహద్దర్పణంలో కనిపించింది అనుకుంటే నాస్తి అవుతుంది. బృహద్దర్పణంలో కనిపించిందని మీరు చెప్తే నమ్మాలా అండి? మేము నమ్మం. మీరు నమ్మద్దురా, ఏం నమ్మవాకండి. మీరు ఒక మాట విన్నారో లేదో ఒకసారి మీకు గుర్తు చేస్తా. మనం ఏదైనా అనుకుంటే అది జరగదు, అది ఎట్లా జరగాలో అది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కడికి కూడా అనుభవంలో ఉంటుంది. మనం అనుకున్నది జరగదు, అంటే అనుకున్నవి కూడా జరుగుతాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగదు, జరుగుతుంది. ఎలా జరగాలో అన్నది నేను అనుకున్నది ఒకటైతే అది అయిపోతుంది, ఆ పని జరుగుతుంది. నేను అనుకున్నది అక్కడ జరగవలసింది వేరైతేనే నాకు తెలుస్తున్నది నేను అనుకున్నది జరగలేదు అని. దానికి మనం అనుకుంటామంటే మ్యాన్ ప్రపోజలు, గాడ్ డిస్పోజల్. వాడు డిస్పోజ్ చేసేసాడు. వాడెవడు అసలు నా పనిని వాడు డిస్పోజ్ చేయటానికి? అంటే వాడంటాడు, ఒరే నేను అనుకున్నది ఇదేరా, అందుకని ఇది నా వరల్డ్, నేను అనుకున్నది చెయ్యాలనుకున్నాను రా. నీవు అనుకున్నది మధ్యలో నువ్వు అందులో ఇన్పుట్ ఇచ్చావు, అది నాకు సరిపోలేదు, నేను అనుకున్నది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకున్నాను అంటాడు గాడ్. వాడెప్పుడు అనుకున్నాడు, నువ్వెప్పుడు అనుకున్నావో ఇప్పుడు నీకు చెప్తా. వాడు ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడు కదా. వాడు అనుకున్నది నేను ఒకనే ఉన్నాను, నేను అనేకం అవ్వాలి అని అనుకున్నాడు. అనుకున్నప్పుడు వాడి చిదాకాశ బృహద్దర్పణంలో ఆ అద్దమే అలా మారింది. అది నిన్న చెప్పా కాబట్టి మళ్ళీ ఇవాళ చెప్పను. ఏం చెప్పుకున్నాం మనం? నా బీరువా అద్దంలో ప్రతిబింబంగా పడింది, అద్దమే ప్రతిబింబాన్ని మార్చింది. అక్కడ వస్తువు బింబము, బింబం ప్రతిబింబాలు రెండు లేవు. నిన్ననే చెప్పుకున్నాం ఆ సంగతి. అది అర్థం కాకపోతే మళ్ళీ వినండి. అంటే భగవంతుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఏ కష్టాలు పెట్టి ఏ ఏ జీవుళ్ళకి ఎట్లా తను దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలో ఆయన ఆల్రెడీ ఆయన నామరూప క్రియల్లో వచ్చేసింది. అది ఎక్కడుంది అంటే ఆ అద్దం మీద ఉంది ఆల్రెడీ. ఏ అద్దం మీద? చిదాకాశ దర్పణంలో ఆ అద్దం ఆల్రెడీ అది ఉంది. అది గాడ్ ప్రపోజల్. అర్థమైందా? ఆయన ఏకహ అనేకో అహమస్మి అనుకున్నప్పుడే ఆయన ఏ కష్టాన్ని ఎవడికి పెట్టాలో దాన్ని ఎవడెట్లా అది ఆ దేహంతో తానెట్లా అనుభవించాలో ఆయన నిర్ణయం చేసుకున్నాడు. అది అట్లా జరిగితే ఆయన అనుభవించేస్తాడు. అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది ఇంకా చాలనుకొని ఇంకోటి పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకుంటాడు, ఆయన ఇష్టం. అది ఆయన ఇంట్లో ఆయన బొమ్మలు గీచుకున్నది. కానీ మనం ఏం చేసామంటే వీడింటికి వెళ్తే వీడు చాలా మంచి ఇల్లు కట్టుకున్నాడు, నాకు అట్లాంటి ఇల్లు లేదు, అట్లాంటి ఇల్లు నాకు కావాలి. నా అద్దం మీద కొత్తది వేసా. నన్ను తయారు చేసినప్పుడు పరమాత్మ ఏమని తయారు చేశాడు? వాడి ప్రపోజల్ తయారు చేసుకున్నాడు. నేను ఇప్పుడు ఏం చేశాను? ఇంకొకటి దాని మీద వేసా. ఇప్పుడు నాలో ఉన్నది కూడా వాడే కదా. చిన్నగా ఉన్నాడు, అక్కడ పెద్దగా ఉన్నాడు. పెద్దగా కాదు, వ్యాప్తంగా ఉన్నాడు. మరి నేను కూడా పరమాత్మనే కాబట్టి ఇట్లాంటిది కూడా కావాలి. ఇట్లాంటి జీవితాన్ని నాకు నెక్స్ట్ బర్త్ ఇవ్వాలి. వాడి ప్రపోజల్ వేరే, నా ప్రపోజల్ వేరే.
అందుకని క్లాష్ వచ్చి నాకు కష్టాలు వస్తున్నాయి. వాడు వాడిది గ్రహించుకుంటున్నాడు. ఎందుకంటే నేను సింపుల్ చిన్నవాడిని అయిపోయినాను, వాడు చాలా పెద్దవాడు. అందుకని మ్యాన్ ప్రపోజలు నేను ఇది కావాలనుకున్నాను, వాడు అది కావాలనుకున్నాడు. అది కావాలని ఆల్రెడీ వాడు ఫిక్స్ చేసేసాడు. దాన్ని మనం ఏమంటామంటే విధి అంటున్నాం. ఆ విధిని విధి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మ రాశాడు 3 బంతులు పెట్టి రాశాడా, ఇంకేమన్నా రాశాడా? వాడికి ఇదే పనే. వాడికి పాపం పేపర్లు లేక అందరూ నుదురు పెట్టుకుని అట్లా చేస్తే ఏమవుతుందంటే వాడికి దోషం వస్తుంది. వాడికి ఒకడి మీద ప్రేమ, ఒకడి మీదకి ద్వేషం వచ్చినట్లు. బ్రహ్మగారు కనుక అట్లా రాతలు రాసినట్లయితే అన్ని సుఖాలు అనుభవించేవాడికి మరి సుఖాలు అనుభవిస్తున్నాడు కదండి ఒకడు, మేము ఎంత కష్టాలు పడి చస్తున్నాం కదండి అంటే ఆ దేహంతో కష్టాలు పడితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో వాడు అందుకనే పుట్టించాడు నేను. నువ్వు అది తెలుసుకున్నావంటే కష్టం నీకుండదు. అర్థమైందా? చాలా టైం అవుతుందిరా, రేపు చెప్తాను మళ్ళీ. అందుకే బోర్డు ఇంకా దాచిపెట్టుకున్నా, రేపు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్తా. పెద్ద చాప్టర్లు అమ్మా ఇవి. ఊరికే చెప్పి నువ్వు అర్థం చేసుకో అంటే అది అయ్యేది కాదు. ఎవడికి వాడికి అర్థమైనప్పుడే మీరు ఇన్ని గంటలు కూర్చోగలుగుతున్నారు. మీకు అర్థం కాకపోతే కూర్చోలేరు. మనకు తెలిసిన విషయమే, అది ఎందుకు జరిగిందో మనకు తెలిసినప్పుడు మాత్రమే మనకు ఆ బాధ పోతుంది. ఊరికినే కష్టాలు ఏం లేవు లేరా అంటే, నా కడుపు నిండి నీకు ఆకలి అవుతుంటే ఆకలి ఏం కాదు లేరా అంటే నువ్వు నమ్ముతావా? బాధ నీకుంది, నేనేం కాదంటే కదా. రేపు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాడు వాడు? చిత్తాకాశంలో, ఊహలో, సబ్కాన్షియస్ స్టేట్లో, ఇమాజినరీ వరల్డ్లో నీకు కనిపించే దృశ్యాలన్నీ ద్రష్టాదృక్కు దృశ్యం ఏకమైంది కాబట్టి, నిమిత్త ఉపాదానాలు లేవు కాబట్టి అప్పుడు మ్యాటర్ ఏమైపోయింది? స్పిరిటే మిగిలింది. స్పిరిట్ మ్యాటర్గా మేనిఫెస్ట్ అయింది. అర్థమైంది కదా? ఏమా ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే అడగండి, ఇంకేదైనా చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహీష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.